సో, గౌతమ్ ఒక క్వెషన్ ఏంటంటే, నువ్వు ఇది అంతకు ముందు రాసిందా? లేకపోతే ఈ వీడియో కూడా చూసిన తర్వాత ఏమైనా మార్చావా? మీరు రాసిన దాంట్లో? ఇంతకు ముందు చూసే రాసాను. ఓకే. సో, ఇప్పుడు నిన్న నువ్వు మిస్ అయిన తర్వాత అది రికార్డింగ్ చూసా అన్నావు గదా! అది అది చూసిన తర్వాత పెట్టలేడన్నా. పెట్టలే. అది చూడలే. ముందు చూడలేదు. చూడలేదు. ఓకే. అది పెట్టలేడన్నా. ఓకే. హర్ష అది కొంచెం లింక్ ఇచ్చేసేయి మనోడికి. ఒకసారి చూస్తాడు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, జీరా, జీరా బ్యాక్‌లాగ్. ఆహ్, నీకేం అర్థమైందో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయి గౌతమ్. నువ్విక్కడ రాసిన పాయింట్లు నువ్వే ఎక్స్‌ప్లెయిన్ చెయి. నువ్వు ఏ ఉద్దేశంతో రాసావు? అదేమన్నా తప్పుంటే నేను చెప్తాను. మనం జీరా గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అసలెందుకు జీరా బ్యాక్‌లాగ్స్ వాడాలి? మనకు బ్యాక్‌లాగ్స్ ఉంటాయన్నా. అసలు జీరా ఎందుకు వాడాలి చెప్పు అంటున్నా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ జీరా? టు గెట్ ఎ వర్క్ ఫ్రమ్ చెప్పు. ద టూల్. అర్థం కాలే నాకు. ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పు. వర్క్ అందులోంచి తీసుకుంటామా? జీరా అనే టూల్ లోంచి తీసుకుంటాం. హర్ష నీకు అది కరెక్టే అనిపించిందా? తను చెప్పిన ఆన్సర్ ఆ పాయింట్ తప్పనిపించిందా? అయితే ఆగు నువ్వు ఆగు. ఆ! నువ్వు చెప్పిన స్టేట్‌మెంట్‌లో రాంగ్ అని అనిపిస్తుంది కాబట్టి నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా ఏమన్నా నీ స్టేట్‌మెంట్‌ని గౌతమ్? ఏం లేదు. హుహు. సీ అసలు అందులోంచి ఎందుకు తీసుకోవాలి? పోనీ దాన్ని ఇంకొంచెం డీప్‌గా అడుగుతా అదే క్వెషన్‌ని. సో, అసలు జీరా ఎందుకు వాడతారని అడిగా ఫస్ట్ క్వెషన్. నువ్వేం చెప్పావు? అందులో నుంచి వర్క్ తీసుకుంటాం అన్నావు. అందులో నుంచి ఎందుకు తీసుకోవాలి వర్క్? అది చెప్పు. క్వెషన్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది గానీ నో ఐడియా. సీ అసలా సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మీ మదర్ నీకు గౌతమ్ పచ్చిమిర్చిను, ఉల్లిపాయలు తీసుకురా అని నీకు చెప్పారనుకో. నువ్వేం చేస్తావు? డైరెక్ట్‌గా ఎళ్లి తీసుకొచ్చేస్తావు. అదే ఒక 10 ఐటెమ్స్ చెప్పారనుకో. అప్పుడేం చేస్తావు? 10 గుర్తుపెట్టుకోలేవు గదా! ఓ చీటీ యెస్. మీద రాసుకొని ఎళ్తావు. అంతే గదా! సింపుల్. అవును. సేమ్ ఇక్కడ కూడా వర్కు మనం జీరోలోంచి తీసుకుంటాం అనేది సగమే కరెక్ట్. పూర్తిగా తప్పని కూడా నేననను. కానీ అసలు అక్కడి నుంచి ఎందుకు తీసుకోవాలి? అక్కడ మనం తీసుకోవడం అనే పదం వాడకూడదక్కడ. మన వర్క్ మనకు ఆల్రెడీ ఉంది. ఓకే. ఇప్పుడు నేనున్నా. మీకు నిన్న మనం డిస్కస్ చేసింది నోట్స్ రూపంలో రాయమని హోంవర్క్ ఇచ్చా మీకు. ఓకే. సో, ఇప్పుడు మీరు వర్క్ చేశారు. ఓకే. మీరు చేసిన వర్క్‌ని నేను చూడ్డానికి మిమ్మల్ని వాట్సాప్‌లో ఫోటో పెట్టమని అడిగా. ఓకే. సో, మీరు చేసిన వర్క్ ఎంత వరకొచ్చింది? ఎంత వరకు సగం చేశారా? పూర్తిగా చేశారా? అనేది తెలుసుకోవడానికి మనం వాట్సాప్ వాడాం. అంటే వాట్సాప్ వాడకపోతే మీరు వర్క్ చేయలేనట్టా? కాదు గదా! పాయింట్ అర్థం చేసుకో. నేనిచ్చిన హోంవర్క్ మీరు చేశారా? లేదా? అనే దానికి నువ్వు వాట్సాప్‌లో ఫోటో పంపించడానికి ఎంత తేడా ఉంది? ఇప్పుడు నువ్వు ఫోటో పంపించలేదంటే నేను నీ వర్క్ చేయలేదు అని అనుకుంటాను. అనుకోవడం వేరు, నిజం వేరు. నువ్వు నిజంగా చేసుండొచ్చు. వాట్సాప్ ఫోటో పెట్టలేదు. అప్పుడేంటి దాని అర్థం? నువ్వు చేయలేదన్నట్టు కాదు కదా! సో, వర్క్ వేరు, జీరా వేరు. సో, జీరా అనేది లేకపోయినప్పుడు కూడా అంతకుముందు కూడా మనం వర్క్ చేసేవాళ్ళం. కానీ ఎంత చేసాం? ఎంత వరకొచ్చింది? అనేది మనకు లెక్క తెలిసేది కాదు. జీరా వల్ల ఏమవుతుంది? ఆల్రెడీ ఈ వర్కు ఇంతవరకు పూర్తయింది. ఇంకా ఎంతుంది? అదొకటి. రెండోది ఈ వర్క్‌ని చేయడానికి ఒక మనిషి సరిపోడు. 10 మంది కావాలి. 10 మందికి కొంచెం కొంచెం వర్క్ ఇచ్చావు. అయితే ఒకడు ఫాస్ట్‌గా చేస్తాడు. ఒకడు స్లోగా చేస్తాడు. ఒకడు స్టక్ అయిపోతాడు. ఒకడు పూర్తి చేసేస్తాడు. అయితే అంతమందిని నువ్వు విడివిడిగా అడిగి తెలుసుకొని, అది ఆ పాయింట్లు రాసుకొని, మళ్ళీ రేపొచ్చి ఎంతవరకొచ్చింది, ఎంతవరకొచ్చింది అనేది రాసుకోవడం అనేది కష్టం. అదే జీరా వాడితే సులువవుతుంది. అంటే బేసికల్లీ జీరా ట్రాకింగ్ టూల్. వర్క్ ట్రాకింగ్ టూల్. ఓకే. జీరా అనేది ట్రాక్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? దేన్ని ట్రాక్ చేస్తుంది? వర్క్ ట్రాక్ చేస్తుంది. అంటే ఆల్రెడీ మన ముందు నుంచి వర్క్ ఉంది ఎప్పటినుంచో. ఆ వర్క్‌ని చేయడానికి ఒక టాలెంట్ ఉండాలి. ఆ వర్క్ ఒక ప్రాసెస్ అది చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఓకే. అది ఎంతవరకు చేసాము? ఇంకా ఎంతుంది? అనేది ట్రాక్ చేయడానికి. సింపుల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా మనం బస్ ఎక్కాం. ఇప్పుడు కూడా బస్ ఎక్కుతున్నాం. ఓకే. సో, మనం చిన్నప్పుడు బస్ ఎక్కినప్పుడు బస్ ఇక్కడ ఎక్కాం.
అక్కడ దిగుతాం. ఈ మధ్యలో ఎళ్ళిందా, ఆగిపోయిందా, ఈ బస్‌కేమైనా రిపేర్ వచ్చిందా అనేది మనకు తెలిసేది కాదు. ఓకే. అదే ఈ రోజున ఏముంది మనకి బస్‌కి ట్రాకింగ్ ఉంది. అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి బస్ ఎక్కావు. ఓకే. బస్‌లో ట్రాకింగ్‌లో చూపిస్తది. ఇది ఆల్రెడీ ఇంత దూరం వెళ్ళింది. ఇక్కడుంది పలానా ప్లేస్‌లో ఉందని. అంటే ఈ ట్రాకింగ్ అనేది ఎక్స్‌ట్రా ఫీచర్. ఈ ట్రాకింగ్ లేకపోయినా బస్సు నడుస్తది. కానీ బస్సే లేకుండా ఉత్తి ట్రాకింగ్ ఉంటే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. అర్థమవుతుందా పాయింట్? సో, జీరా అనేది ఒక వర్క్ ట్రాకింగ్ టూల్. ఇది ఆల్రెడీ వర్క్ ఉంటే దాన్ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నీకు వర్కే లేకపోతే జీరా ఉండి ఉపయోగమే లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ బస్‌కి ట్రాకింగ్ మెకానిజం ఉంది. దాన్ని బట్టి మనం బస్సు ఎంత దూరం వెళ్ళింది హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి మనం కాలిక్యులేట్ చేసి అంటే అందులో చూసుకొని మనం అసెస్ చేసుకొని ఓకే. అనుకోవచ్చు మనోడు ఇక్కడి దాకా చేరాడని. అయితే అది బస్‌కే పెట్టొచ్చా? కార్‌కి కూడా పెట్టొచ్చా? బైక్ కూడా పెట్టొచ్చు. పెట్టొచ్చు. దేనికైనా పెట్టుకోవచ్చు. అవునా కదా? అవును. అదే విధంగా ఇప్పుడు జీరో అనేది ఒక టూల్. అది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎంతవరకు పూర్తయిందనే దాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే అది సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్‌లకే కాదు, జావా ప్రాజెక్ట్ కానీ, డాట్ నెట్ కానీ ఎనీ టెక్నాలజీ. టెక్నాలజీ సంబంధమే లేదు. నువ్వు ఏ టెక్నాలజీనైనా, ఏ ప్రాజెక్ట్‌నైనా ఇంప్లిమెంట్ చేయడానికి జీరా వాడుకోవచ్చు. ఓకే. సో, జీరాకి మన సేల్స్ ఫోర్సే అని ఏం లేదు. జీరాకి ఏ టెక్నాలజీ అయినా ఒకటే. ఓకే. జీరా ఒకటే లేదు మార్కెట్‌లో. సో, ఇప్పుడు నువ్వు ఈ డివైస్ ఏదైతే ఇప్పుడు ఇది బస్సుకి ట్రాకింగ్ అనుకుంటున్నావో 4, 5 కంపెనీలు మార్కెట్‌లో ఉన్నాయి. అలాంటి డివైస్ ఇచ్చేవి. నీకు ఈ కంపెనీ నచ్చింది, తక్కువ రేటు, రీజనబుల్ అనిపించింది, క్వాలిటీ అనిపించింది అది కొనుక్కున్నావు. ఇంకొకటి నచ్చింది అది కొనుక్కున్నాడు. సో, జీరా అనేది వర్క్ ట్రాకింగ్ టూల్. ఇలాంటి టూల్స్ మార్కెట్‌లో ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే అన్ని టూల్స్ ఇంచుమించు ఒకలాగే పనిచేస్తాయి. ఎక్కువ కంపెనీలో 80-90% ఆఫ్ ది కంపెనీస్‌లో జీరా యూజ్ చేస్తున్నారు. సో, మీరు ఇది నేర్చుకుంటే ఆల్‌మోస్ట్ ఏ కంపెనీలోకెళ్ళినా ఇదే కనిపిస్తది. అందుకే ఇది నేర్పిస్తున్నా ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది ఇది నేర్చుకుంటే అక్కడ ఒకవేళ జీరా కాకుండా వేరే టూల్ వాడినా గాని సిమిలర్ టెర్మినాలజీ సిమిలర్ గానే ఉండిద్ది. మీకు ఇది క్లియర్‌గా అర్థమైతే మీరు అది కూడా ఈజీగా నేర్చుకొని చేయగలుగుతారు. ఓకే. ఓకేనా? క్లియరా ఇప్పుడు? అసలు జీరా అంటే ఏంటి? అది ఎందుకు ఉపయోగిస్తాం? వర్క్ ట్రాకింగ్ టూల్. హ్మ్. సో, వర్క్ అంటే ఇట్ కెన్ బి ఎనీ వర్క్. ఓకే. సో, సింపుల్‌గా నువ్వెలా అర్థం జేసుకోవాలంటే, ఇప్పుడు నేను నీకొక వర్క్ ఇచ్చా. ఓకే. ఒక 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 పే ఒక పేజ్ మీద నేను క్లియర్‌గా రాసాననమాట. ఈ పని చెయ్యు నీకు అని ఒక పేజ్ మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్స్ ఇచ్చి, ఆ పేజ్ నీకిచ్చి, ఇగో ఈ పేపర్‌లో ఏదైతే ఉందో అది నువ్వు చేయాలని చెప్పా. అయితే అట్లాంటి పేపర్‌లు 10 ఇచ్చాననుకో, అప్పుడు నువ్వేం జేస్తావు? ఆ 10 గోడకి అతికించుకొని, ఒక్కొక్కటి చూసుకొని ఇది అయిపోయింది అని టిక్ పెట్టేసుకుంటావు. ఇది ఇంకా అవుతుంది, అవ్వలేదని ఓ దగ్గర పెట్టుకొని చూసుకొని, నీ టేబుల్ పక్కన ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తావు. అంతే కదా! సో, యెస్. అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, జీరా అనేది ఎట్లాంటిది మనకి, సో, నీకిక్కడ చూస్తే ఇది ఒక బోర్డ్ అనుకో. బోర్డ్. ఇప్పుడు ఇది ఒక్కొక్క బాక్స్, ఒక్కొక్క వర్క్. ఓకే. ఈ వర్క్ తాలూకా హెడ్డింగ్ ఇది. ఈ వర్క్ తాలూకా హెడ్డింగ్ ఇది. ఆ వర్క్ దీని మీద క్లిక్ చేస్తే దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ దాని లోపల ఉంటాయి. అయితే నువ్వెప్పుడైనా ఏదైనా ఆఫీస్‌లో చూసే ఉంటావు. ఎప్పుడైనా అంటే మరి నువ్వు ఫిజికల్‌గా చూసుంటావో లేదో అట్‌లీస్ట్ మూవీస్‌లో అయినా చూసే ఉంటావు. ఒక ఆఫీస్‌లో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తా ఉంటే స్టిక్కీ నోట్స్ అతికిచ్చుంటాయి వాళ్ళ దగ్గర. అంటే ఈరోజు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అవునవును. అని అవును. ఉందనుకో చిన్న స్టిక్కీ నోట్స్ అని యెల్లో కలర్‌ది చూసే అవును. ఉంటారు. అవునవును. రాసుకొని అయి అతికించుకుంటాడు. అది అయిపోయిన తర్వాత అది తీసి పక్కన పడేస్తాం. అంటే అయిపోయింది. కంప్లీటెడ్ అవును. టిక్ పెట్టేసుకుంటాం. అవును. ఓకే. అదెందుకు ఉపయోగపడుతుంది మనకి? మన దగ్గర 10 వర్కులున్నాయి. అవి మర్చిపోకుండా అన్నీ గుర్తుపెట్టుకొని వన్ బై వన్ చేయడానికి. ఓకే. అవును. సిమిలర్‌గా ఇక్కడ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టిక్కీ నోట్‌లా పనిచేస్తుంది. అవును. ఓకే. అయితే అలా స్టిక్కీ నోట్ పెట్టుకొని లేకపోతే ఎక్సెల్ షీట్‌లోనో, నోట్‌బుక్‌లోనో వర్క్ ఎంతవరకు ఇచ్చాను, ఏం చేశాను. ఇప్పుడు యాస్ ఎ టీమ్ లీడర్‌గా నేనున్నాను. నా కింద నలుగురున్నారు. ఓకే. రాజేష్, సురేష్, మహేష్ అని ఇలా నలుగురున్నారు. ఒక్కొక్కడికి నేను ఈ వర్క్ ఇచ్చా. ఇంతవరకు అయింది. ఎంతవరకు అయిందో నేను బుక్ మీద కూడా మెయింటైన్ చేసుకోవచ్చది. ఓకే. లేదు ఇంకొంచెం బెటర్ అంటే ఎక్సెల్ షీట్‌లో కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టూల్ లేని చిన్న చిన్న కంపెనీల్లో, చిన్న చిన్న ప్రాజెక్ట్‌లో ఎక్సెల్ షీట్‌లోనే చేస్తారు. ఏం చేస్తారు ఎక్సెల్ షీట్‌లో జస్ట్ ఆ నలుగురు పేర్లు రాసేస్తారు. వీడికి ఈ టాస్క్ ఇచ్చి, ఈ టాస్క్ ఇచ్చా. ఎంతవరకు అయింది? అయిందా? కాలేదా? డిఫరెంట్ కాలమ్స్ పెట్టుకుంటారు. అయితే ట్రూ, అవ్వకపోతే ఫాల్స్, ఇన్ ప్రోగ్రెస్ అని వాల్యూస్ పెట్టుకొని, ఆ ఫిల్టర్ పెట్టుకొని ఇన్ ప్రోగ్రెస్ ఎన్నున్నాయి చెక్ చేసుకుంటాం. ఓకే. రాజేష్ పేరు మీద మొత్తం ఎన్ని టాస్క్‌లున్నాయి అలా చెక్ చేసుకుంటాం. ఎక్సెల్ షీట్‌లో కూడా మేనేజ్ చేసేవాళ్ళున్నారు. సో, బేసిక్ పర్పస్ ఆఫ్
జీరా ఏంటంటే వర్క్ ట్రాకింగ్. సో మనకు ఆల్రెడీ ఒక వర్క్ ఉంది. దాన్ని ట్రాక్ చేయడానికి జీరా వాడుతాం. ఫస్ట్. సెకండ్ పాయింట్, ఇదే వాడాలని రూల్ ఏం లేదు. ఇలా చాలా వాడొచ్చు. ఏది వాడకుండా కూడా పని జరుగుతది. ఇది వాడడం వల్ల అందరూ ఎక్కువగా ఇది వాడుతున్నారు కాబట్టి నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సెకండ్ ఈ 2 పాయింట్లు క్లియర్ కదా? యెస్. యెస్. ఓకే. సో ఈచ్ వన్ అనేది ఒక యూజర్ స్టోరీ. ఓకే. ఒక యూజర్ స్టోరీ అనేది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూజర్ స్టోరీ అంటే మీ దగ్గర చాలా వర్క్ ఉంది. ఓకే. అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకో ఏం చేస్తాం? ఒకే రోజు మొత్తం కట్టేస్తామా? లేదు కదా! ఫస్ట్ రోజు మొత్తం గ్రౌండ్ లెవెల్ చేసుకుంటాం. అట్లా తర్వాత నెక్స్ట్ రోజు ఈ చిన్న ఒక సైడ్‌కి చిన్న పిల్లర్లు ఏసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఒక సైడ్ గోడ కడతాం. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా! అవునా కదా? అవును. అంటే ఫస్ట్ మనం వర్క్‌ని చిన్న చిన్న పీసెస్ కింద విడదీయగలగాలి. అప్పుడు ఆ పర్టిక్యులర్ పీస్ అయిందో లేదా మనం లెక్కేసుకోగలుగుతాం. అలా మన ఓవరాల్ వర్క్‌ని మనం యూజర్ స్టోరీ కింద చిన్న చిన్న పీసుల కింద విడగొట్టుకున్నాం. ఒక్కొక్క యూజర్ స్టోరీ అనే దాన్ని మనం ఏమని చెప్తామంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూజర్ స్టోరీ అంటే యూజర్ స్టోరీ ఈస్ ద వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ వర్క్. ఓకే. అంటే ఇట్స్ లైక్ ఏ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. అంటే ఆహ్, వర్క్ మొత్తాన్ని మనం చిన్న చిన్న పీసుల కింద చేస్తే అందులో ఒక పీస్‌ని ఒక యూజర్ స్టోరీ అంటాం. అట్లా. ఓకే. ఓకే. హ్మ్. రైట్. సో నెక్స్ట్ నువ్వేం చేసావు? టు డూ టే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, కోడ్ రివ్యూ, డన్. అంటే ఇవన్నీ ఏంటి? కాలమ్. కాలమ్స్. ఓకే. నిన్న నేను ఏదైతే ఆహ్, తనకి చెప్పానో ఆ వీడియో రికార్డింగ్ ఒకసారి మళ్ళీ చూడు. చూస్తే నీకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తది. ఇది జస్ట్ కాలమ్స్ మాత్రమే. అయితే ఈ కాలమ్‌కి ఒక పేరుంది. టు డూ అనేది కాలమ్ యొక్క పేరు. ఇన్ ప్రోగ్రెస్ ఈ కాలమ్ యొక్క పేరు. కోడ్ రివ్యూ అనేది కాలమ్ యొక్క పేరు. డన్ అనేది కాలమ్ యొక్క పేరు. ఈ ఈ ఐటెమ్‌ని ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చొచ్చు, ఇక్కడికి మార్చొచ్చు, వెనక్కి పెట్టి ముందుకు పెట్టి ఎటైనా అటు ఇటు మార్చుకోవచ్చు. అది ఈ కాలమ్‌లో ఉంటే అంటే నేను జస్ట్ ఇప్పుడు ఏమేమి కంప్లీట్ అయ్యాయి చూడాలనుకుంటే ఓన్లీ డన్ కాలమ్ ఒక్కటి చూసుకుంటాను. ఓహో! 4 అయ్యాయి. ఇంకా మిగతావన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. నాకు అలా అర్థమైపోతది. ఓకే. సో ఏమేమి కోడ్ రివ్యూ కింద ఉన్నాయి? ఈ రెండే ఉన్నాయి. సో అట్లా ఆ కాలమ్ మనకి ఎట్లాంటి విజిబిలిటీ ఇస్తుందంటే, ఆ పర్టిక్యులర్ స్టేటస్‌లో ఉన్న ఐటెమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికి పనికొస్తుంది. లేదా ఇక్కడ మీకు క్విక్ ఫిల్టర్‌లో ఒక పర్టిక్యులర్ పేరు రాజేష్ అని పెట్టామనుకో, అంటే రాజేష్ పేరు మీద ఉన్న యూజర్ స్టోరీలన్నీ చూపిస్తా. అంటే రాజేష్ పేరు మీద 2 టు డూలో ఉన్నాయి. ఓ 4 ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. ఒకటి కోడ్ రివ్యూలో ఉంది. ఒకటి డన్‌లో ఉంది. అలా ఉండొచ్చు. ఓకే. సో లేదా రాజేష్ పేరు మీద ఒకటే ఉంది. అది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. అలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. ఓకే. ఇలాగే ఉండాలని ఏం లేదు. ఇంకొక పర్సన్ సురేష్ ఉన్నాడు. వాడి పేరు మీద ఒకటి లేకపోవచ్చు. ఓకే. సో ఎవరి పేరు మీద ఎన్నుంటాయనేసి ఎప్పుడు సమానంగా పంచుతారని ఏమి అనుకోవద్దు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ లీడర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ సర్కమ్‌స్టాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్ప్రింట్ 2 వీక్స్ అనుకుందాం. ఓకే. స్ప్రింట్ 2 వీక్స్ అయితే నువ్వు ముందుగానే మీ టీమ్ లీడర్‌కి ఇన్ఫార్మ్ చేసావు. ఈ వీ ఈ ఈ 2 వీక్స్‌లోని నాకు మా సిస్టర్ మ్యారేజ్ ఉందని నేను 1 వీక్ లీవ్ తీసుకుంటానని నేను చెప్పా అనుకో. అయితే ఈ ఉన్న మొదటి వీక్‌లో నేను ముందే చెప్పాను కదా! ఫస్ట్ రోజు ఈ ప్లానింగ్ అయిపోద్ది. రెండో రోజు ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అయిపోద్ది. మూడో రోజు అనాలిసిస్‌కి అయిపోద్దని. అవునా కదా! సో, ఆ అవును. లెక్కన నీకు 3 రోజులు అయిపోయిన తర్వాత నీకేం చేయాలని టాస్క్ వచ్చింది. నీ పేరు మీదకొచ్చింది. అయితే నువ్వు నెక్స్ట్ వీక్ అంతా ఊరెళ్ళిపోతున్నావు. అంటే ఉన్నిట్లే లీవ్‌లో ఉంటున్నావు. అయితే మీకు ఉన్నది 2 రోజులే. అప్పుడు యాస్ ఎ టీమ్ లీడర్ ఏం చేస్తాడు? 2 రోజుల్లో చేసేటట్టుగా ఒక చిన్న యూజర్ స్టోరీ మీకిస్తాడు. ఓకే. అయితే ఆ 2 రోజుల్లో నువ్వు చేసేసావు. పూర్తి చేసి టెస్టింగ్‌కి ఇచ్చేసుకున్నావు. టెస్టింగ్ కూడా పూర్తయిపోయింది. ఓకే. దాన్ని కోడ్ రివ్యూకి ఇచ్చేసుకున్నావు. కోడ్ రివ్యూలో కూడా ఓకే. ఎవ్రీథింగ్ ఫైన్ అని రిజల్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. దాన్ని నువ్వు డిప్లాయ్ అంటే నెక్స్ట్ లెవెల్‌కి యూఏకి డిప్లాయ్ చేసేసి మిగతా వాళ్ళు మీరందరూ చేసినప్పుడు యూఏటీకి దాంతో పాటు నాది కూడా చేసేయండి ఇది చెప్పేసి నువ్వు ఊరెళ్ళిపోయావు. అప్పుడు నెక్స్ట్ వీక్ ఓపెన్ చేసి చూస్తే నీ పేరు మీద అసలు యూజర్ స్టోరీ ఏమి ఉండదు. అంత మాత్రం నువ్వు ఆ టీమ్‌లో ఎక్కువ కాకుండా అయిపోవు కదా! అవును. ఇంకొక ఆ నెక్స్ట్ వీక్‌లో ఇంకొక టీమ్ మెంబర్ లీవ్‌లోకెళ్ళాడనుకో, అప్పుడు నీ పేరు మీద 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. హ్మ్. సో, ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తారని కాదు. సిట్యుయేషన్‌కి తగ్గట్టు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నాట్ ఓన్లీ సిట్యుయేషన్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా సీనియర్ ఎంప్లాయివి. నువ్వు ఒక పని చేయడానికి నీకు అదే వర్కు ఇప్పుడు గౌతమ్ 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, హర్ష 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న గౌతమ్‌కి అదే వర్క్ ఇస్తే ఆయన గంటలో చేసేస్తాడు.
అదే అబ్స్ట్రాక్ట్ ఇస్తే ఆయన 4 గంటలు తీసుకొని చేస్తాడు అనుకో. నువ్వు గంటలో చేసేస్తావు కాబట్టి నీకు రోజు 8 గంటలు ఉంది కాబట్టి అలాంటి 8 వర్క్లు ఇవ్వచ్చు. ఓకే. రెండే ఇవ్వచ్చు హర్షకి. ఎందుకంటే ఆయన ఒకటి చేయడానికి నాకు 4 గంటలు పడుతుంది. సో ఆయన రెండే చేయగలుగుతాడు. ఆయన ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఆయనకి ఇస్తారు. ఓకే, అర్థమవుతుందా? సో సో ఈ యూజర్ స్టోరీని పనిచేయే విధానం కానీ, కష్టమైంది ఈజీది డివైడ్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతే తప్ప ఇది ఫిక్స్డ్ రూల్స్ కావు ఇవి. మీరు ప్రాసెస్ తెలుసుకోండి అంతే. రూల్స్ అనేవి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు మారుస్తూ ఉంటారు చిన్న చిన్నగా. ఉం? ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఈ యూజర్ స్టోరీ ఇచ్చాం అనుకో నీకు. నువ్వు చూసావు, దానిలో చాలా కాంప్లెక్సిటీ ఉంది. యాక్చువల్లీ యూజర్ స్టోరీలు చేయాల్సిన మార్పు చిన్నదే, కానీ ఇది చేస్తే వేరేవన్నీ ఇంపాక్ట్ అయిపోతాయి. అవన్నీ చెయ్యాలా వద్దా డెసిషన్ మనం క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో చాలా పెద్ద కాంప్లికేటెడ్ అని అని అనిపించినప్పుడు అందరూ డిస్కషన్ చేసుకొని ఇనిషియల్గా దీనికి 5 స్టోరీ పాయింట్స్ ఇచ్చాం, లేదు దీనికి 13 ఇవ్వాలి అన్నాం. ఓకే 13 ఇచ్చాము, డిస్కషన్స్ జరుగుతున్నాయి, కానీ ఏది తేలేదు. ఈ 2 వీక్స్ గడిచిపోయింది అనుకో. అప్పుడు ఏం చేస్తాం? సేమ్ యూజర్ స్టోరీ పార్ట్ 2 అని పెట్టి నెక్స్ట్ స్ప్రింట్ లో మళ్ళీ పెడతాం. అర్థమవుతుందా? అర్థమైంది. అంటే యాక్చువల్‌గా వర్క్ వేరు, యూజర్ స్టోరీ వేరు. అర్థమవుతుందా? వర్క్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజర్ స్టోరీ వాడుతున్నాం అంతే. ఓకే. అది ఎందుకో క్లారిటీ రావాలని చెప్తున్నానంటే, ఒక పర్టిక్యులర్ వర్క్ ఉంది. దానికి ఒక యూజర్ స్టోరీ నువ్వు క్రియేట్ చేసావు. నువ్వంటే అదే ఎవరో క్రియేట్ చేశారు, నీకు ఇచ్చారు. హ్మ్. నువ్వు దాని మీద 2 వారాలు పని చేసిన తర్వాత కూడా ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. కానీ నువ్వు నిజంగా దాని మీద చాలా టైమ్ స్పెండ్ చేసావు. అప్పుడు నీకు అది 13 ఎంతో స్టోరీ పాయింట్స్ ఇచ్చేసారు. నువ్వు కష్టపడ్డావు. డిస్కషన్స్, మీటింగ్స్ చాలా జరిగాయి. నిజంగా ఎఫర్ట్ పెట్టావు. అప్పుడు ఏం చేస్తారు? నువ్వేమీ చేయలేదు, రిజల్ట్ లేదు కాబట్టి నువ్వేమీ చేయలేదు అని అలా తీసుకోరు దాన్ని. నువ్వు చేసావు, ఎఫర్ట్ పెట్టావు. ఇగో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేయాలని మనకి ఇచ్చారు. అది చేసే దారిలో నాకు కొత్తదోటి తగిలింది. సో దాని గురించి మళ్ళీ డిస్కస్ చేసాం. అది చేసి ఎదిగే దారిలో ఇంకోటి తగిలింది. దాని గురించి డిస్కస్ చేసాం. ఫైనల్‌గా అసలు ఇది చేయడమే కరెక్ట్ కాదో, లేకపోతే ఇది చేయాలంటే దీనికన్నా ముందు ఇంకొకటి చేయాలనో, ఇలా ఏదో మనం కొత్తగా ఇన్వెంట్ చేయొచ్చు. దారిలో కొత్తగా తగలొచ్చు. అటువంటప్పుడు ఏం చేస్తుంది? ఈ యూజర్ స్టోరీని 2 ముక్కలు చేస్తాం మళ్ళా. అర్థమవుతుందా? ఎనాలిసిస్ ఒక పార్ట్, యాక్టివిటీ ఒక పార్ట్ కింద విడదీయొచ్చు. ఓకే. లేదా ఎనాలిసిస్, యాక్టివిటీ మొత్తం కలిపి యూజర్ స్టోరీ కింద పెట్టి దీన్నే పార్ట్ 1, పార్ట్ 2 కింద 2 యూజర్ స్టోరీల కింద విడదీసి ఈ యూజర్ స్టోరీ ఈ స్ప్రింట్‌లో పార్ట్ 2ని ఇంకొక స్ప్రింట్‌లో పెట్టొచ్చు. లేదా దీన్నే 2 పార్ట్‌ల కింద విడగొట్టి నీకో సగం, వేరేవాడికో సగం కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఆ క్లారిటీ మీకు ఉండకపోతే ఏమవుతదంటే, యూజర్ స్టోరీ అని వాళ్ళు డైరెక్ట్‌గా మీకు ఏమి వర్క్ గురించి మాట్లాడరు. డైరెక్ట్‌గా నీకో యూజర్ స్టోరీ అసైన్ చేశాను చూసుకో అంటారు అంతే. అసలు యూజర్ స్టోరీ అంటే ఏంటి? అది దాని పర్పస్ ఏంటి? దాని యూజ్ ఏంటి? ఇవన్నీ మీకు క్లియర్‌గా తెలిస్తే మీరు ఇచ్చిన టాస్క్‌ని అర్థం చేసుకొని చేయగలుగుతారు. లేదంటే ఇబ్బంది పడతారు. రైట్. సో ఇవన్నీ మనోడు ఈ సింబల్స్ అన్ని అంటే పెండింగ్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. సో మీ ప్రాజెక్ట్‌లో మీకు అక్కడ చూపిస్తారు. ఈ సింబల్స్ ఉంటాయి. అవి చూస్తే మీకు అర్థమైపోతది. మీకు సింబల్ యొక్క మీనింగ్ తెలియకపోయినా పర్వాలేదు. దాని మీద ఇలా జస్ట్ మనం పెడితే చాలు. మనకి దాని ఎక్స్‌ప్లనేషన్ వచ్చేస్తదన్నమాట. దీని మీనింగ్ ఏంటి అనేది. ఆ సింబల్ మీద జస్ట్ మౌస్ కర్సర్ పెడితే ఇది పర్పస్ ఏంటనేది ఎక్స్‌ప్లనేషన్ వచ్చేస్తది. సో వరియాల్సిన పని లేదు. జనరల్‌గా ఇంటూ మార్క్ ఇలా ఉంటే ఇది క్యాన్సిల్ అని, రెడీ అంటే గ్రీన్ ఉంటే రెడీ అని, రెడ్ ఉంటే ఆగమని, అది కామన్ సెన్స్‌తో మనకు తెలిసిపోతుంది కదా! అట్లా. ఆ! ఈ ప్రయారిటీ ఏది ముందు చేయాలి? ప్రయారిటీ అనేది ఏది ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలి? సో, ఈ ప్రయారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గౌతమ్ నీకు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు యాస్ ఎ సీనియర్‌గా వెళ్తున్నప్పుడు నీకెవరైనా ఒక టాస్క్ ఇచ్చారనుకో, నీ పైన ఒకటే హెడ్ ఉన్నాడు. టీమ్ లీడరు. ఆయన నీకో టాస్క్ ఇచ్చాడు అనుకో. అప్పుడు నువ్వేం చెప్తావు? ఆ టాస్క్ చేసేస్తావు. ఆయనకి చూపిస్తావు. లేదా ఆయన 2 ఇచ్చాడనుకో, అప్పుడు చేస్తావు? 2 ఇచ్చారు. ఇందులో ఏది ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలి? అని అడుగుతావు. అంతే కదా! అవును. ఆయన 4 ఇచ్చాడనుకో, అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకొక క్లారిటీ ఉండాలి. ఏంటని? ఈ 4 ఏది ముందు చేయాలి? ఏది తర్వాత చేయాలి? లేకపోతే ఏమవుతది? ఆయన దృష్టిలో ఒకటి ఇంపార్టెంట్, అది ఫస్ట్ చేయాలి. నీ దృష్టిలో నువ్వు ఇంకొకటి ఈజీ కదా అని ఇది మొదలుపెట్టావు. నువ్వు వర్క్ చేసావు. నువ్వు చేయలేదని ఎవరు అనట్లేదు. కానీ ప్రయారిటీ అది ఫాలో అవ్వలేదు కాబట్టి దానివల్ల ఎస్కలేషన్ వచ్చిందని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా స్ప్రింట్‌లో ఈ ప్రయారిటీ గురించి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు మీకు స్ప్రింట్‌లో ఒకటే టాస్క్ ఇచ్చారనుకో, అప్పుడు ఇంక గొడవ లేదు.
ఆ ఒకటే చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీకు మోర్ దెన్ 1 అంటే 2 గాని, అంతకు మించి ఎక్కువ ఎప్పుడున్నా గాని, మీరు టీమ్ లీడర్‌తో డిస్కస్ చేసి క్లారిటీ తెచ్చుకోవాలి. నాకు ఈ 3 ఇచ్చారు. అందులో ఏది ముందు స్టార్ట్ చేయమంటారు? ఏది తర్వాత చేయమంటారు? విచ్ ఈస్ ద హై ప్రయారిటీ వన్. ఒకవేళ క్లియర్‌గా నీకు ఇక్కడే ప్రయారిటీ సింబల్స్ కనిపించి యూజర్ స్టోరీ మీదే ఉంటే, అప్పుడు కూడా నువ్వేం చేయాలి? మీ టీమ్ లీడర్‌కి మెన్షన్ చేయాలి. యాస్ పర్ ద యూజర్ స్టోరీ ఇది హై ప్రయారిటీ అని మెన్షన్ చేశారు కాబట్టి, నేను ఫస్ట్ దీని మీద వర్క్ చేస్తాను. దీనిలో 5 యూజర్ స్టోరీస్ అని ఉంది. సారీ 5 స్టోరీ పాయింట్స్ అని ఉంది. లేకపోతే 10 స్టోరీ పాయింట్స్ అని ఉంది. సో దట్ ఈ రోజు, రేపు నేను దీని మీద వర్క్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది స్టార్ట్ చేస్తాను. ఆ క్లారిటీ మీరు ఎప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట టీమ్ లీడర్‌కి. క్లియరా ఈ పాయింట్ వరకు? క్లియర్ హ్మ్. క్లియర్. ఓకే. ఎప్పుడు ఎవ్రీ డే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తానండి. ఎక్కువగా ఒక టీమ్ మెంబర్‌గా నువ్వు టీమ్‌లో పనిచేసేటప్పుడు ఇది తప్పు అని ఎవరైనా ఎప్పుడు ప్రశ్నిస్తారు అంటే, నీకొక వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని అసలు క్వెషన్ ఏంటో అర్థం చేసుకో. అది నువ్వు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టు. ఓకే. అందుకే నువ్వేం చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, నీకొక టాస్క్ ఇచ్చారు. ఒక యూజర్ స్టోరీ ఇచ్చారు. నువ్వది ఓపెన్ చేసి, దాన్ని చదివి అర్థం చేసుకొని, జస్ట్ ఏ క్విక్ కాల్ ఒక 5 మినిట్స్ మీతో మాట్లాడతానని చెప్పి టీమ్ లీడర్‌కి అది మనకి చాట్‌లో పింగ్ చేసి, ఇది చదివాను. నాకిది అర్థమైంది. నేను అర్థం చేసుకున్నది కరెక్టేనా? దీనికి నేను ఈ స్టెప్స్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. కరెక్టేనా? ఒకవేళ నా అండర్‌స్టాండింగ్ రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. అని చెప్పి నువ్వు ఫస్ట్ అడిగేసావనుకో 5 నిమిషాల్లో అయిపోద్ది. 5 నిమిషాల్లో ఒకవేళ నీ అండర్‌స్టాండింగ్ కరెక్ట్ అయితే ఓకే. కరెక్టే. వెరీ గుడ్. అలా ముందుకెళ్ళిపో అని చెప్పేస్తాడు. నువ్వు చేసుకొని వెళ్ళిపోతావు. ఒకవేళ నీ అండర్‌స్టాండింగ్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఇప్పుడు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇట్లా కాదు ఇది. వేరే రకంగా చేయాలి. లేకపోతే ఇది నీకు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇది కరెక్ట్‌గా అర్థం కావాలంటే నువ్వు అది చదవాలి. లేకపోతే ఈ వీడియో చూడాలి. అట్లా ఏదో పని మీరు చేస్తే మీకేమవుతదంటే ఫస్ట్ ఈజీ వేలో ఫస్ట్‌లోనే మీ తప్పనేది రెక్టిఫై అయిపోతుంది. సో నీకొక టాస్క్ ఇచ్చిన తర్వాత, ఇచ్చిన 1 అవర్‌లోనే నువ్వు దాన్ని చదివి అర్థం చేసుకొని, ఆ తర్వాత ఒక 5 నిమిషాలు మీటింగ్ పెట్టుకొని, క్లారిటీ తెచ్చేసుకుంటే, ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ దాని మీద కష్టపడితే, నువ్వు పెట్టిన కష్టం ఎళ్ళే డైరెక్షన్ కరెక్ట్‌గా అయ్యుంటది. అలా కాకుండా నువ్వు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు చదివావు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు, నీకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు, అడిగితే ఆడేమనుకుంటాడని చెప్పి నువ్వేమి అడగకుండా సైలెంట్‌గా ఉన్నావనుకో, నెక్స్ట్ డే మీటింగ్‌లో అడుగుతాడు పొద్దున్న. ఏమైంది? ఎంతవరకు వచ్చిందని? అదే చేస్తున్నా. చెప్తా చేస్తున్నా అని చెప్పి నువ్వు అన్నావనుకో, ఆ! సరే ఓకే. ఓకే ఫైన్ అంటాడు. 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏమైంది రెండో రోజు అని అడుగుతాడు. అప్పుడైనా నువ్వు ఒక రోజు చెప్పాల్సొస్తది. అప్పుడు నువ్వు నేను అర్థం చేసుకుంటే నాకిది అర్థం కావట్లేదు అన్నావనుకో, అప్పుడు ఫైర్ అవుతాడు. మరి నువ్వు నాకు వర్క్ ఇచ్చిన 1 అవర్‌లోనే నాకిది అర్థం కాలేదని చెప్పుకుంటే, ఇంతకన్నా ఈజీది వేరేది ఇచ్చేవాడినిగా నీకు. అర్థమవుతుందా? అవును. సో, ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకొక వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని అది చదివి అర్థం చేసుకోవడం. ఓకే. అది అర్థం చేసుకునే ప్రాసెస్‌లో మళ్ళీ 2 స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఏంటంటే, వాడిచ్చిన టాస్క్‌లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి అది ఫంక్షనాలిటీ. ఈ పర్టిక్యులర్ పని జరగాలి. నువ్వు కోడ్ రాయాలి. ఆ కోడ్ రాయడం ద్వారా లేకపోతే కాన్ఫిగరేషన్ చేయడం వల్ల బిజినెస్‌కి ఇట్లాంటి ఈ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి ఒక రెడ్ కలర్‌తో ఒక బొమ్మ రావాలి అన్నాడన్నమాట. అది క్లిక్ చేస్తే బొమ్మ రావడం అనేది ఫైనల్‌గా రిజల్ట్. అది వాడు ఎక్స్‌పెక్ట్ చేసేది. అనుకో. అయితే అది చే అది చే చేయడం అనే ప్రాసెస్‌లో మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలో అవుతున్నారా? ఓకే. ఫాలో అయితున్నా. హ్మ్. హర్ష నువ్వు కూడా ఫాలో అవుతున్నావా? ఓకే. ఓకే. సో, మనకి ఏదైనా ఒక టాస్క్ అసైన్ చేసినప్పుడు దాంట్లో 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షనల్ యాస్పెక్ట్, 2 టెక్నికల్ యాస్పెక్ట్. ఓకే. ఫంక్షనల్ యాస్పెక్ట్ అంటే నువ్వు ఇది చేస్తే ఇది జరిగి రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ బిజినెస్‌కి ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం చిన్నప్పుడు మ్యాథ్స్ లెక్కలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక మ్యాథ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. దాన్ని 2, 3 వేస్‌లో కూడా చేసే అవకాశం ఉంటది కొన్నిసార్లు. అవునా కాదా? ఒకటే వేలో చేయాలనే రూల్ ఏం లేదు. ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. అవునా కాదా? మనం చేసే ఉంటాం గదా! చిన్నప్పుడు. అట్లాంటి సిట్యుయేషన్ మీకు కూడా వచ్చే ఉంటది కదా! అవునా కాదా?
సో అదే రిజల్ట్ ని మనం డిఫరెంట్ వేస్ లో కూడా వెళ్ళి తీసుకురావచ్చు. అదే విధంగా ఆ ఫంక్షనాలిటీ ఏదైతే బిజినెస్ మన అడుగుతుందో ఆ ఫంక్షనాలిటీ నువ్వు ఈ విధంగానే చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అంటే చూడు నీకు ఇప్పుడు ఒక ఆటోమేటిక్‌గా ఈమెయిల్ పంపించాలి అన్నాడనుకో. అది నువ్వు వర్క్ ఫ్లో ద్వారా చేయొచ్చు, ప్రాసెస్ బిల్డర్ ద్వారా చేయొచ్చు, ఫ్లో ద్వారా చేయొచ్చు, ట్రిగ్గర్ ద్వారా చేయొచ్చు. రైట్? సో, ఆ ఫంక్షనాలిటీని అచీవ్ చేయడం అనేది మన యాక్చువల్ ఆబ్జెక్టివ్. అది మన అల్టిమేట్ గోల్. అయితే ఆ వెళ్ళే దారిలో డిఫరెంట్ వేస్‌లో ఎళ్ళొచ్చు కదా! అయితే నీకు నచ్చిన వేలో నువ్వు వెళ్ళడం కూడా తప్పే. ఓకే. సో, అందుకోసమనే మనకి మన ఒక యూజర్ స్టోరీని ఒక డెవలపర్ చెయ్యాలి అంటే దాని పైన ఆల్రెడీ టీమ్ లీడర్ ఆ అప్రోచ్‌ని కూడా డిసైడ్ చేసి అక్కడ డిజైన్ డాక్యుమెంట్‌లో ఇస్తాడు. సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్‌లో ఇస్తాడు. ఓకే. సో, అందుకని మీరు ఏం చేయాలి? మీకు ఒక యూజర్ స్టోరీ అసైన్ చేసినప్పుడు మీరు కొన్ని క్వెషన్స్ అడగాలి క్లియర్‌గా. యాక్చువల్లీ దీనికి సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ ఇవ్వండి. ఓకే. ఏ రకంగా సొల్యూషన్ చేయాలని మీరు అనుకుంటున్నారో అది ఇవ్వండి. అప్పుడు నీకు రాదా? నువ్వు సొల్యూషన్ డిజైన్ నీకు నువ్వు చేసుకోలేవా? అంటే మల్టిపుల్ వేస్‌లో ఉన్నాయి. అయితే ఏది ఆప్టిమల్ సొల్యూషన్? ఆ ఆప్టిమైజేషన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? టీమ్ లీడర్‌ది లేదా ఆర్కిటెక్ట్. ఓకే. సో, మల్టిపుల్ వేస్‌లో చేయొచ్చన్నప్పుడు ది బెస్ట్ పాసిబుల్ వే. ఆ ప్రాజెక్ట్‌కి ఏది కరెక్ట్ వే అనేది వాళ్ళు డిసైడ్ చేసి నీకు మెన్షన్ చేస్తారు. లేదు వాళ్ళు మెన్షన్ చేయలేదు. నువ్వు యూజర్ స్టోరీ అర్థం చేసుకున్నాక నీకు ఇది ఇలా చేయొచ్చు అని అనిపించింది. అప్పుడు ఏం చేయాలి? అందుకే చెప్తున్నా. మీకు యూజర్ స్టోరీ ఇచ్చిన వెంటనే మీరు అది చదివి అర్థం చేసుకొని, అప్పుడు మీ టీమ్ లీడర్‌తో మీరు ఒక క్విక్ కాల్ పెట్టుకొని 5, 10 మినిట్స్ పెట్టుకొని, ఆయనకి మీకేం అర్థమైంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నాకు క్వెషన్ ఈ విధంగా అర్థమైంది. ఓకే. నా నేను అర్థం చేసుకున్న దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉందా? కరెక్టేనా? అది ఫస్ట్ మనం క్లారిఫై తెచ్చుకోవాలి. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత, దీన్ని చేయడానికి నా దగ్గర 2 అప్రోచెస్ ఉన్నాయి. ఈ యొక్క అప్రోచ్ ఉంది. ఈ యొక్క అప్రోచ్ ఉంది. అయితే ఈ అప్రోచ్‌లో చేస్తే కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అప్రోచ్‌లో చేస్తే కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, మీరు నాకు బెస్ట్ వే ఏదో సజెస్ట్ చేయండి. ఏది చేయమంటే నేను అదే చేస్తాను. దీనివల్ల మనకి 2 లాభాలున్నాయి. ఒకటి మనం రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోకుండా ఫస్టే మన డైరెక్షన్‌ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. టీమ్ లీడర్‌తో డిస్కస్ చేయడం వల్ల. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? రేపొద్దున మీరు చేసింది ఏదో తేడా జరిగి, ఏదో అయిపోయిందనుకో, అప్పుడు మీరు అనొచ్చు, "నేను నిన్ను అడిగి చేశాను కదా! అప్పుడు నువ్వు ఓకే అంటే చేశాను కదా! నా ఓన్ టాలెంట్ కాదు కదా! తప్పైతే నన్నెందుకు అంటారు? అందరిని అనను నేను." సో, మీకు 2 రకాలుగా ఉపయోగపడతదది. అర్థమైందా పాయింట్? రైట్. సో, ఈ ఈ ఈ పేపర్ నువ్వు రాసిందంతా కరెక్టే. హర్ష, నువ్విది చూసాక నీకేమైనా దీని మీద కామెంట్ చేయాలనిపించిందా? నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ చూసాక? హ్మ్. రోజు స్టోరీని ఫస్ట్ ఒక పర్సన్‌కి అసైన్ చేస్తారు అసైన్‌మెంట్. ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. తర్వాత స్టేటస్‌ని తర్వాత డిజైను, ఆ తర్వాత వర్క్ చేస్తాం. ఇదేంటిది ఈమెయిలా? ఈమెయిల్‌లో పీడీఎఫ్ డిజైన్స్ ఉంటాయంటారు కదా! ఆహా! సో, డిజైన్ తర్వాత నువ్వు యాక్చువల్‌గా వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత టెస్టింగ్‌కి పంపియాలి. నువ్వు అసలైనవి డిజైన్ ఓకే. ఓకే ఓకే. బానే ఉంది. తర్వాత క్యూఏ అన్నావు. మధ్యలో వర్క్ ఏది? ఓకే. అది అది మెయిన్. వర్కే మెయిన్ గదా! అది లేపేసావు నువ్వు. అది 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 కరెక్ట్. ఈ యారో పక్కన రాసుకో యాక్చువల్ ఓకే. ఇంప్లిమెంటేషన్ అని. ఓకే. ఓకే. యాక్చువల్ మనం చేసే వర్క్ అక్కడ వస్తది. డిజైన్‌కి, టెస్టింగ్‌కి మధ్యలో వస్తది మన వర్క్ అనేది. ఓకే. ఒకటే మిస్టేక్ మిగతాదంతా ఓకే. ఓకే బానే ఉంది. అయితే మన నెక్స్ట్ పేజ్‌లో మనోడు ఏం చేసాడో చూద్దాం. ఓకే. సీ ఇక్కడ నువ్వు స్టెప్ 1 డెవలపర్ ఒకటి తయారు చేస్తాడు. దాన్ని తయారు చేసిన దాన్ని మనం సెల్ఫ్ టెస్ట్ మనమే టెస్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత టెస్టింగ్ మనం మనం చెక్ చేసుకుంటే పని చేస్తుంది. అప్పుడు డెవలపర్ దాన్ని టెస్టర్‌కి ఇస్తాడు క్యూఏకి వెరిఫై చేయమని. అయితే వాడు వెరిఫై చేసిన తర్వాత కరెక్టే అనుకో ఓకే ఫైన్. కరెక్టే అయితే ఆ క్యూఏ సిస్టమ్‌లో ఉన్న దాన్ని యూఐటీకి డిప్లాయ్ చేస్తాం. నిన్న చెప్పిన వీడియోలో ఇక్కడ మనం విజువల్‌గా డిస్‌ప్లే చేస్తున్నాం. యాక్చువల్ డిప్లాయ్‌మెంట్ వేరు, డిస్‌ప్లే వేరు. అది హర్షకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను.
చేశాను నేను. ఒకసారి ఆ వీడియో చూస్తే అందులో డయాగ్రామ్స్ కూడా వేసాను. అది చూస్తే నీకు మంచి క్లారిటీ వస్తుంది. అసలు నీకు క్లారిటీ వచ్చింది కదా ఆ విషయం? ఓకే. ఇది జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే. ఇది యాక్చువల్ వర్క్ కాదు. ఓకే. నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు. అది ఎంతవరకు వచ్చిందో కాగితం మీద రాసుకుంటున్నావు, లేదా బుక్‌లో రాసుకుంటున్నావు. అదే విధంగా ఇక్కడ రాసుకుంటున్నావు అంతే. ఇక్కడ రాసినది మాత్రం నిజంగా వర్క్ అయిపోయినట్టు కాదు. కానీ వర్క్ అయిన విషయం అందరికి తెలియాలంటే ఇక్కడ రాయాలి. అంటే ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. నిజానికి నువ్వు వర్క్ చేసి నువ్వు ఇక్కడ రాయకపోతే నువ్వు చేయలేదని అనుకుంటారు. చేస్తే నువ్వు ఇక్కడ రాయాలి. రాస్తేనే జనాలకు తెలుసు నువ్వు చేసావని. ఇందులో ఇంకొక దీన్ని తప్పుగా కూడా వాడుకునే వాళ్ళున్నారు. నువ్వు నిజానికి చేయలేదు. కానీ ఇక్కడ రాసావు అంటే చేసినట్టే లెక్క. అవును. ఆ తప్పు చేయకూడదు. ఎందుకు? వన్స్ అలా ఇక్కడ అయిపోయిందని ఉందనుకో, నువ్వు మళ్ళీ రేపు పొద్దున అది వర్క్ దాన్ని ముట్టుకుంటే ఎందుకు ముట్టుకున్నావు అని క్వెషన్ వస్తుంది. అయిపోయిన వర్క్‌ని ఎందుకు కట్ చేస్తున్నావు అని. సో, అలా చీట్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ప్రతి స్టేజ్‌లో ఒక్కరు లేరిక్కడ. చాలా మందున్నారు. ఇప్పుడు నువ్వు ఒక వర్కు ఇన్ ప్రోగ్రెస్ ఫస్ట్ డిజైన్ ఉంది. దాన్ని ఇన్ ప్రోగ్రెస్‌లో పెట్టావు. తర్వాత నువ్వు టెస్టింగ్‌కి మార్చావు. లేకపోతే నువ్వు డైరెక్ట్‌గా ఏమీ చేయకుండా ఇక్కడ ఉన్నదాన్నే డైరెక్ట్‌గా డన్‌లోకి మూవ్ చేసావనుకో సైలెంట్‌గా. ఎవరికీ తెలీదని నువ్వు అనుకుంటున్నావేమో. దాన్ని ఓపెన్ చేస్తే ఆ యూజర్ స్టోరీని ఇలా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయా? దానిలో యాక్టివిటీ హిస్టరీ ఉంటది కిందన. ఆ హిస్టరీ ఓపెన్ చేస్తే అసలు ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు క్రియేట్ చేశారు? దీన్ని ఎవరికి అసైన్ చేశారు? ఆ పర్సన్ చేసాడా? వేరే వాడికి అసైన్ చేసాడా? ఓకే. స్టేటస్ ఎవరెవరు మార్చారు? ఎప్పుడెప్పుడు మార్చారు? పాత స్టేటస్ ఏంటి? కొత్త స్టేటస్ ఏంటి? ప్రతీదీ హిస్టరీలో క్లియర్‌గా కనిపిస్తది. సో, ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా నువ్వు ఇచ్చిన వర్క్ ఏమి చేయకుండా జస్ట్ ఇది తీసి ఇక్కడ పెట్టేస్తే ఎవరికీ తెలీదు అనుకుంటే కుదరదు. జస్ట్ దాని మీద ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దీని మీద డౌట్ వచ్చింది. ఇది ఇక్కడ అయిపోయిందని చూపిస్తుంది. అక్కడ అప్లికేషన్‌లో చూస్తేనేమో ఈ ఫంక్షనాలిటీ కనపట్లేదు. ఇది ఎందుకు ఇలా తేడా ఉందని జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తాడు. లోపల క్లియర్‌గా తెలిసిపోద్ది. ఎవరు మార్చారు? ఎప్పుడు మార్చారు? ఏం చేశారని. అంతా తెలిసిపోద్ది హిస్టరీ అంతా. సో, అట్లాంటి మోసాలు చేయాలని అస్సలు ప్రయత్నించొద్దు. దొరికిపోతారు ఈజీగా. సో సో, నేను ఈ జీరా గురించి ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి ఈ ఇప్పుడు మీలాగా ఎళ్ళే వాళ్ళకి చాలా మందికి యాక్చువల్‌గా వాళ్ళు సేల్స్ ఫోర్స్‌లో టెక్నికల్‌గా ఏం చేయాలని నేర్చుకుంటారు గానీ, ఇవి తెలీదు. ఈ ఇవి ఎవరికి తెలుస్తాయి? రియల్‌గా ఆఫీస్‌లో వర్క్ చేసినోడికే తెలుస్తాయి. ఇవి తెలియకపోవడం వల్ల నీకు నిజంగా టెక్నికల్‌గా టాలెంట్ ఉంది. నీకు వర్క్ ఇస్తే చేసేస్తున్నావు. కానీ ఇట్లాంటివి చేయకపోతే నీ నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే. ఓకేనా? సో, అందుకు మనం దీని మీద ఇంత ఫోకస్ చేస్తున్నాం. ఓకే. ఇప్ ఓకే. ఇప్పుడు ఒకసారి ఈ జీరా గురించి, ఈ వర్క్ ట్రాకింగ్ గురించి, ఇప్పుడు నేను చెప్పిన వీటి గురించి, బ్యాక్‌లాగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్రింట్ అంటే ఏంటి? రిపోర్ట్స్ లో ఏమేమి కనిపిస్తాయి? ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆ! వీటన్నిటి గురించి ఒక్కొక్క స్టోరీ పాయింట్ అంటే ఏంటి? ప్రయారిటీ అంటే ఏంటి? అసైన్‌మెంట్ ఏంటి? అసైనీ అంటే ఏంటి? సో, వీటన్నిటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యూజర్ పాయింట్ అంటే ఎంత? యూజర్ పాయింట్ అంటే ఎంత టైం సార్? యూజర్ పాయింట్ కాదు. స్టోరీ పాయింట్. సార్. యూజర్ స్టోరీ, స్టోరీ పాయింట్. ఓకే. ఒక యూజర్ స్టోరీ అంటే ఇన్ని గంటలు అని ఒక ఫిక్స్‌డ్ ఇది లేదు. మా కంపెనీలో ఒక యూజర్ స్టోరీని 4 గంటలుగా కన్సిడర్ చేయొచ్చు. మీ కంపెనీలో ఒక యూజర్ స్టోరీని ఒక రోజుగా కన్సిడర్ చేయొచ్చు. అంటే 8 గంటలుగా కన్సిడర్ చేయొచ్చు. సో, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సి యూజర్ స్టోరీ అంటే ఎంత వర్క్ ఉంటే దాన్ని ఒక యూజర్ స్టోరీ కింద విడదీయాలి అనే దానికి కూడా ఫిక్స్‌డ్ లెక్క లేదు. కొన్ని ప్రాజెక్ట్స్‌లో మరీ చిన్న చిన్న ఈజీ స్టెప్స్ కింద విడదీస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఏం చేస్తారు తెలుసా? ఒక యూజర్ స్టోరీ ఉంటది. అది కాంప్లెక్స్. దానిలో మళ్ళీ సబ్ టాస్క్స్ కింద క్రియేట్ చేస్తారు. మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. ఒకటే యూజర్ స్టోరీలో 2 టాస్క్‌లు ఉండి, ఒక టాస్క్ ఒక పర్సన్‌కి, ఇంకో టాస్క్ ఇంకో పర్సన్‌కి కూడా ఇయ్యొచ్చు. ఓకే. సో, ఒక యూజర్ స్టోరీ సింపుల్‌గా ఉండాలా? కాంప్లెక్స్‌గా ఉండాలా? ఓకే. దానిలో ఎంత వర్క్ ఉంటే దాన్ని ఒక యూజర్ స్టోరీ కింద విడదీయొచ్చు. వీటికి ఒక ఫిక్స్‌డ్ రూల్స్ లేవు. జస్ట్ ఒక ఎస్టిమేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఎవరు? మీ పైనున్న వాళ్ళు తీసుకుంటారు. టీమ్ లీడర్, ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ఆహ్, స్ప్రింట్ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్. ఇట్లా వీళ్ళందరూ తీసుకునే డెసిషన్స్ అవి.
సో మీ వరకు వచ్చినప్పుడు మీకు ఒక యూజర్ స్టోరీ అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? దాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవడం. తర్వాత మీకేం అర్థమైందో మీ టీమ్ లీడర్‌తోనో లేకపోతే మీ పక్కనున్న పియర్స్ అంటే మీ తోటోళ్ళనమాట పియర్స్. అంటే ఇప్పుడు ఒక నేను టీమ్ లీడర్‌గా ఉంటూ మీరిద్దరు టీమ్ మెంబర్స్‌గా ఉన్నారనుకో. మీరిద్దరు ఒకరికొకరు పియర్స్ అవుతారు. నేను టీమ్ లీడర్. ఓకే. సో ఫస్టు మనకు చిన్న డౌట్స్‌ని మీ పక్కనున్న పియర్స్‌తో డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళు క్లారిఫై చేయగలిగితే ఓకే. వాళ్ళు చేయలేకపోతే టీమ్ లీడర్‌తో డిస్కస్ చేయాలి. సో ఏదేమైనా మీరు వర్క్ యాక్చువల్‌గా స్టార్ట్ చేయకముందే నువ్వు వాళ్ళతో డిస్కస్ చేసి క్లారిఫికేషన్ తెచ్చుకొని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసి వర్క్ పూర్తి చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఎప్పుడూ కూడా ఏ వర్క్ మీరు చేయాలన్నా ఇట్ క్యాన్ బి ఏ ప్రాసెస్ చేంజ్ ఇన్ ద ప్రాసెస్ బిల్డర్, ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ ఎన్ ఈమెయిల్ టెంప్లేట్, ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ ఏ వర్క్ ఫ్లో, ఇట్ కెన్ బి చేంజ్ ఇన్ ఏ ఫ్లో, ఇట్ కెన్ బి ఏ చేంజ్ ఇన్ ఏ క్లాస్, ఇట్ కెన్ బి ఏ చేంజ్ ఇన్ ఏ ట్రిగ్గర్. ఏదైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు ఏ వర్క్ మీద చేంజ్ చేస్తున్నా ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ కాకూడదు. దట్ షుడ్ బి అవర్ ప్రైమరీ ఎజెండా. ఓకే. నిన్నటి వరకు ఆల్రెడీ ఒకటి పని చేస్తుంది. దానికి ఎక్స్ట్రా ఒక ఫీచర్ యాడ్ చేయమని మనకు వర్క్ ఇచ్చారు. ఓకే. మనం కొత్త ఫీచర్ కరెక్ట్‌గా పని చేసినట్టు చేయకపోయినా పర్లేదు కానీ పాతది పాడవకుండా చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. దానికోసం మనం ఏం చేయాలి? బ్యాకప్ తీసుకోవాలి. బ్యాకప్ ఎట్లా తీసుకుంటాం? ఏం చేస్తాం? ఒక క్లాస్ అనుకో. ఆ కోడ్ అంతా కాపీ చేసుకొని నోట్‌ప్యాడ్++లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నోట్‌ప్యాడ్‌లో పెట్టి సేవ్ చేసుకొని అది సేవ్ చేసి ఒకటి బ్యాకప్ అని పేరు పెట్టుకొని దాని క్లాస్ నేమ్ ఉంటుంది కదా! ఆ క్లాస్ నేమ్ హైఫన్ బ్యాకప్ అని చెప్పి నీ సిస్టమ్‌లో స్టోర్ చేసుకో. అప్పుడు ఎళ్లి దానిలో ఏదైనా చేంజ్ చెయ్యి. నువ్వు చేసిన చేంజ్ వల్ల అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని జనాలు వచ్చేసి గొడవకి వచ్చారనుకో, సింపుల్‌గా ఏం లేదు. ఐ హావ్ ద బ్యాకప్, నో వరీస్, ఐ విల్ రీప్లేస్ ద బ్యాకప్ అని చెప్పి పాతది పెట్టేసేయి. అప్పుడు ఏమవుతది? నీ తప్పేం లేదు. పాతది పని చేస్తుంది. అప్పుడు నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో కూడా నీ దగ్గర ప్రూఫ్ ఉంటది. ఏమని? నిజమే ఇది పని చేయట్లేదు. కానీ నా తప్పు కాదు. ముందు కూడా పని చేయట్లేదు. నేను చేసిన పని వల్ల అయితే పని చేయట్లేదు. నేను ఈ టైంలో ఇక్కడ బ్యాకప్ తీసుకున్నాను. నేను బ్యాకప్ తీసుకున్నది యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ పాతది పెట్టేసాను. ఓకే. ఓకేనా? సో, అయినా గాని పని చేయట్లేదంటే నాకు సంబంధం లేదు. నా తప్పు లేదు. మీరు ఎప్పటికప్పుడు అది ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. మీరు చేసిన ప్రతి చేంజ్ ట్రాక్ అవుతది. మీరు డెవలప్‌మెంట్ శాండ్ బాక్స్‌లో ఒక చిన్న ఫీల్డ్ నేమ్ చేంజ్ చేసిన ఎనీ స్మాల్ చేంజ్ దట్ యూ మేక్ ఇన్ డెవ్ శాండ్ బాక్స్ ఆల్సో ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ట్రాకింగ్. సో, మనం చేసే ప్రతి టాస్క్‌కి కూడా మనం చేయకముందే మన మైండ్‌లో ఒక క్లారిటీ ఉండాలి. ఇది ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్ లీడర్ మీకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌లో ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ డేటా టైప్ చేంజ్ చేయమని చెప్పాడనుకో. సింపుల్. ఇప్పటిదాకా టెక్స్ట్ డేటా టైప్ ఉంది. దాన్ని పెట్టేసుకుందాం మార్చమని చెప్పాడు. అయితే నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని అక్కడ ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏదో ఆహ్, డిస్క్రిప్షన్ అనే ఒక ఫీల్డ్ ఉంది. దాని యొక్క డేటా టైప్ చేంజ్ అని నీకు చెప్పాడు. అయితే నువ్వు ఆబ్జెక్ట్ ఓపెన్ చేసావు. ఆబ్జెక్ట్‌లో డిస్క్రిప్షన్ 2 అని 2 ఫీల్డ్స్ ఉన్నాయి. దేనికి మార్చాలో నీకు క్లారిటీ లేదు అనుకో. అప్పుడు ఏం చేయాలి? క్లారిటీ తీసుకొని చేయాలి. అంతేగాని ఏదో విధానం చేసేయకూడదు. ఎందుకు ఈ పాయింట్ ఇంత ఇంపార్టెంట్ అంటే మీకు డైలీ రోజు చేసే వర్కుల్లో ఇలాంటి తప్పులే చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఏదో పెద్ద తప్పు నువ్వు చేసేదాకా ఎళ్ళదు అసల. మనం చేసే చిన్న తప్పులే చేస్తారు. మనం చేసిన తప్పు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మీరంతా చివరిదాకా చేసుకెళ్ళిపోతారనేది జరగని పని. తప్పులు చేస్తాం. కాకపోతే అట్‌లీస్ట్ మనం చేసిన తప్పు వల్ల వీడి బ్యాక్‌గ్రౌండ్ ఇది అని ఎవరు మనల్ని పాయింట్ ఔట్ చేసేటట్టు ఉండకూడదు ఆ తప్పు అట్‌లీస్ట్. ఓకే. అంతేలే ఆ తప్పు ఎవరైనా చేస్తారులే అన్నట్టు అనిపించాలి గానీ, మనకు తెలియక చేతకాక తప్పు చేసినట్టుగా అనిపించదు. అది మెయిన్. ఓకే. ఓకే. పాయింట్. సో, మళ్ళీ ఇది బ్లూ ఇంక్‌లో రాసింది మళ్ళీ కొత్తగా రాసింది కదా! ఓకే. సో, హర్ష ఇప్పుడు నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఇప్పుడు నువ్వు రాసిన పాయింట్స్ నీకు గుర్తున్నాయి. ఎక్స్‌ప్లనేషన్ గుర్తుంది గదా! నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యు. అది కూడా ఇంగ్లీష్‌లోనే చేయాలి. ఓకే. ఆహ్,
ఇదే ఇంటర్వ్యూ అనుకో. ఓకే. వాట్ డు యూ నో అబౌట్ జీరా? కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్? అంతే క్వెషన్. నీకు ఏం తెలుసో మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చెయి. చెప్పు. మళ్ళీ చెప్పమ్మా. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు ఫస్ట్ పాయింట్ ఒకసారి. ఇందాకేమన్నావు? వర్కింగ్ అన్నావు. వర్కింగ్ ట్రాకింగ్ టూల్ అనగానే నువ్వు ఈ ఇంగ్లీష్ మీడియం కాదు. మీ ఊరి పేరు చెప్పేస్తాడు వాడు. ఆ! మీరు వాడే ప్రతి పదములో కూడా రెండే ఉంటాయి. ఒకటి నీ టెక్నికల్‌గా నీకు సబ్జెక్ట్ ఉందా లేదా? 2 నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా? ఈ రెండే. మిగతావన్నీ మనకనవసరం. సో, ఇంగ్లీష్ పరంగా నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు హర్ష. నువ్వు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంగ్లీష్ పరంగా ఒకటి. రెండోది వర్క్ పరంగా ఎట్లనో అదెప్పుడు నిరంతరంగా మనం చేస్తూనే ఉండాలి. ఓకే. హ్మ్. క్యారీ ఆన్. కంటిన్యూ. కంటిన్యూ. టూల్స్ ఈస్ దేరా? టూల్స్ ఆర్ దేరా? టూల్స్ ఆర్ దేరా? టూల్స్ ఈస్ దేరా? చెప్పు మళ్ళీ చెప్పు. సెకండ్ మొత్తం చెప్పు మళ్ళీ సేమ్ లైను మళ్ళీ ఒకసారి కరెక్ట్‌గా చెప్పు అంటున్నా. ఇది నువ్వు అడిగిన ఇది రైటా? లెఫ్టా ఫస్ట్ చెప్పు. ఇది రైటా? లెఫ్టా ఇది? నువ్వు రైట్ అంటున్నావు. బాబు ఇట్లాంటి మిస్టేక్సే. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులే దొరికిపోయేది. చెప్పు చెప్పు. సీ ఇవి ఏంటంటే బేసిక్‌గా జీరాలో మనకుండే ఆప్షన్స్. జీరాలో బ్యాక్‌లాగ్‌కెళ్ళి మనం బ్యాక్‌లాగ్ మొత్తం చూడొచ్చు. యాక్టివ్ స్ప్రింట్ చూడొచ్చు. రిపోర్ట్స్ చూడొచ్చు. ఓకే. రిలీజెస్ చూడొచ్చు. ఇష్యూస్ చూడొచ్చు. కాంపోనెంట్స్ చూడొచ్చు. ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఆప్షన్స్. ఇది బోర్డ్. సెంటర్‌లో ఉండేది బోర్డ్. ఓకే. బోర్డ్ మీద ఉండేది ఇదిగో బోర్డ్ అని నేమ్ కూడా ఉంది కదా! బోర్డ్. బోర్డ్ మీద ఒక్కొక్క యూజర్ స్టోరీ ఉన్నది. ఆ యూజర్ స్టోరీస్ డిఫరెంట్ కాలమ్న్స్‌లో సెట్ అయ్యి ఉన్నాయి. నువ్వు ఈ ఈ కాలమ్‌లో తీసి ఆ కాలమ్‌లో, ఆ కాలమ్‌లో తీసి ఈ కాలమ్‌లో పెట్టొచ్చు. హ్మ్. చెప్పు చెప్పు. ఇంగ్లీష్ హ్మ్. ఓహ్! క్లయింట్ వాజా? ఏంటిది? ఏ భాష ఇది? చదువు ఈ సెంటెన్స్ ఒకసారి చదువు. హ్మ్. హ్మ్. సరే నీ ఇంటెన్షన్ ఏంటి బేసిక్‌గా తెలుగులో చెప్పు ఒకసారి ఆ పాయింట్‌ని తెలుగులో చెప్పు. అంటే ఇచ్చే ప్రాజెక్ట్ మొత్తం ఒక ఎపిక్‌లో ఉంటదని ఎవరు చెప్పారు? మల్టిపుల్ ఎపిక్స్ కింద హ్మ్. మూవ్ అంటే ఏంటి చెప్పు? ఇక్కడి నుంచి అక్కడికి పెట్టడం. ఓకే. ఫస్ట్ దాన్ని తయారు చేసిన వెంటనే అది పెట్ ఫస్ట్ అది బ్యాక్‌లాగ్‌లోనే పుడతది. ఆ తర్వాత మనం దాన్ని అక్కడి నుంచి చేస్తారు. బయట నుంచి బ్యాక్‌లాగ్‌లోకి ఏం బ లాగ్ బ ఫస్ట్ క్రియేట్ చేసింది బ్యాక్‌లాగ్‌లో పడిపోద్ది ఆటోమేటిక్‌గా. బ్యాక్‌లాగ్ నుంచి తీసి వేరే దగ్గర ఎక్కడైనా పెడతాం. బ్యాక్‌లాగ్‌లో పెట్టాలంటే ఎక్కడి నుంచి తీసి బ్యాక్‌లాగ్‌లో పెడుతున్నావు? అదే స్టార్టింగ్ పాయింట్.
అంటే నువ్వు అర్థం చేసుకున్నది కరెక్టే గాని, చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి. అదే పాయింట్‌ని నేను మళ్ళీ ఒకసారి చెప్తా విను. ఫస్టు మీ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే. సో, ప్రాజెక్ట్ రావడం అంటే ఏంటి బేసిక్‌గా పెద్ద వర్క్ ఉంది. ఈ వర్క్ చేయడానికి ఒక సంవత్సరం పడతది. ఒక 100 మంది కష్టపడి పని చేయాలి అనుకో. అది ఒక పెద్ద వర్క్ మీకిచ్చారు. అది ప్రాజెక్ట్. ఓకే. దాన్ని బేసిక్‌గా మెయిన్‌గా ఇప్పుడు చూడు నువ్వు 10థ్ క్లాస్ పాస్ అవ్వాలంటే ఏంటి బేసిక్‌గా? ఆ మొత్తం 10థ్ క్లాస్ పాస్ అవ్వాలి అనే దాన్ని ఒక 6 సబ్జెక్ట్‌ల కింద విడదీశారు. ఒక్కొక్క సబ్జెక్ట్ మళ్ళీ చాప్టర్‌ల కింద విడదీశారు. సేమ్ ఇక్కడ కూడా ఓవరాల్ వర్క్ ఓ సంవత్సరమో, 2 సంవత్సరాలో టైము, ఇంత డబ్బులు ఇచ్చి నీ నీకు పనిస్తే ఆ ఓవరాల్ వర్క్ ప్రాజెక్ట్. దాన్ని మనం ఎపిక్స్ కింద విడదీసాం. ఒక్కొక్క ఎపిక్‌లో మళ్ళీ యూజర్ స్టోరీస్ కింద చిన్న చిన్న యూజర్ స్టోరీస్ కింద విడదీసాం ఆ వర్క్‌ని. ఓకే. అప్పుడు ఆ ఒక్కొక్క యూజర్ స్టోరీని చేసుకుంటూ వచ్చి లాస్ట్‌కి మొత్తం అంతా పూర్తి చేస్తాం. ఓకే. యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ఆర్కిటెక్చర్ వాస్ థట్ బ్యాక్‌లాగ్స్ యూజర్ స్టోరీస్ ఆర్ మూవ్డ్ టు యాక్టివ్ స్ప్రింట్ బాబోయ్! ఇంగ్లీష్‌లో చాలా చాలా వీక్‌గా ఉన్నావు నువ్వు. ఓకే. దీన్ని మనం ఎలా పెట్టాలంటే ఈ పాయింట్‌ని సో, యూజర్ స్టోరీస్ విల్ బి క్రియేటెడ్. ఓకే. యూజర్ స్టోరీస్ విల్ బి క్రియేటెడ్ అనాలి. మూవ్ అంటే ఏంటి? మూవ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడం. క్రియేటెడ్ అంటే ఫస్ట్ టైమ్ తయారు చేయడం. ఓకే. ఫస్ట్ తయారు చేయడం గురించి మాట్లాడు. తర్వాత మూవ్ చేయడం గురించి మాట్లాడు. ఓకేనా? ఫస్ట్ తయారు చేసేది ఎవడు తయారు చేస్తాడు? క్లయింట్ నాకిలా కావాలి అని అడుగుతాడు కదా! క్లయింట్ ఇచ్చిన దాన్ని బిజినెస్ అనలిస్ట్ అర్థం చేసుకొని, బిజినెస్ అనలిస్ట్ కూర్చొని యూజర్ స్టోరీలు తయారు చేస్తారు. బిజినెస్ అనలిస్ట్ కూర్చొని యూజర్ స్టోరీలు తయారు చేస్తారు. ఆ తర్వాత, ఆ తర్వాత ఆ యూజర్ స్టోరీస్‌ని ఎంత టైమ్‌లో చేయొచ్చు, హ్మ్. ఎలా చేయొచ్చు అనే దానికి ఎంత టైమ్‌లో చేయొచ్చు అనేది ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబుల్. టెక్నికల్‌గా దాన్ని ఎలా యాక్చువల్‌గా చెయ్యాలి అనేది ఆర్కిటెక్ట్ ఆలోచిస్తాడు. సో, బిజినెస్ అనలిస్ట్ అనేది వాడు ఫస్ట్ స్టెప్‌లో క్లయింట్‌తో డిస్కస్ చేసి యూజర్ స్టోరీని క్రియేట్ చేస్తాడు. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ యూజర్ స్టోరీస్? బిజినెస్ అనలిస్ట్. ఓకే. సో, ఆ బిజినెస్ అనలిస్ట్‌తో కూర్చొని యూజర్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత, నెక్స్ట్ ఇన్వాల్వ్ అయ్యే పర్సన్ ఎవడు? ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? నువ్వు యూజర్ స్టోరీ ఇలా చేయమన్నావు. కానీ, మన ఎగ్జిస్టింగ్ బిజినెస్‌కి ఈ పాయింట్ చేయిస్ చేస్తే వచ్చే లాభం కన్నా, చేయకపోతే వచ్చే లాభం ఎక్కువ. సో, ఇది చేయడం కరెక్ట్ కాదు. కరెక్టు అట్లాంటి నిర్ణయాలు తీసుకొని చెప్తాడు ఆర్కిటెక్ట్. తర్వాత ఒకవేళ ఇది చేయడం కరెక్టే. ఇది చేయడానికి మల్టి మల్ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇందులో ఈ వేలో చేయడం కరెక్ట్. ఓకే. ఇది ముందు చేయడం కరెక్ట్. ఇది తర్వాత చేయడం కరెక్ట్. ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునేవాడు ఆర్కిటెక్ట్. ఓకే. సో, ఆర్కిటెక్ట్ ఈ వర్క్‌ని ఎలా చేయాలి అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇస్తాడన్నమాట. రఫ్ ఎస్టిమేషన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? ఆర్కిటెక్ట్ ఇచ్చిన రఫ్ ఎస్టిమేషన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ మేనేజర్ ఇది ఎంత కాలంలో చేయొచ్చు? ఇది చేయడానికి ఎంతమంది మనుషులు అవసరం? అంటే టైము అండ్ మెటీరియల్. అంటే ఎంతమంది మనుషులు అవసరము? ఎంత టైం అవసరము? ఓకే. దాని మీద ఫోకస్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజర్. అయితే వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికిస్తారు? టీమ్ లీడర్‌లకిస్తారు. టీమ్ లీడర్ ఏం చేస్తాడు? నువ్వు ఆర్కిటెక్ట్ ఒక యూజర్ స్టోరీ ఇచ్చావు. బానే ఉంది. దీన్ని ఇలా చేయాలని రఫ్‌గా ఒక కూడా చెప్పావు. ఇలా చేయాలి ఇది పద్ధతని. అంతవరకు బానే ఉంది. ఇది చెయ్యడానికి ఒక 5 గంటలు అదే ఒక 5 స్టోరీ పాయింట్స్ అవుతాయని చెప్పావు. అది కూడా బానే ఉంది. కానీ దీన్ని నేను మళ్ళీ డీప్‌గా అనలైజ్ చేస్తే నాకర్థమైందేంటంటే, ఇది చేసే ప్రాసెస్‌లో మనకి వేరే అడ్డు తగులుతది. ఓకే. అది పూర్తి చేసుకొని ఇక్కడికొచ్చి ఇది పూర్తి చేయాలి. అంటే ఆ అడ్డు తగిలితే చేయాల్సిన టాస్క్ ఏదైతే ఉందో దానికొక సెపరేట్ యూజర్ స్టోరీ క్రియేట్ చేయండి. దానికొక 5 10 స్టోరీ పాయింట్స్ ఇయ్యండి. దీనికి అది చేసాక మళ్ళీ ఇక్కడికొచ్చి ఇప్పుడు చేయాలి. సో, దీనికి మీరిచ్చిన 5 స్టోరీ పాయింట్స్ సరిపోవు. నాకు మీరేదైతే ఇది చేసే ప్రాసెస్‌లో ఒకటి అడ్డు తగులుతది. అది సెపరేట్ టాస్క్. దాన్ని చేయడానికి ఒక కొత్త యూజర్ స్టోరీ క్రియేట్ చేయండి. దానికొక 3 స్టోరీ పాయింట్స్ ఇయ్యండి. లేకపోతే 5 స్టోరీ పాయింట్స్ ఇయ్యండి. దీనికి మీరు ఇంతకుముందు 5 ఇచ్చారు. ఆ 5లో కుదరదు. దీనికి 10 స్టోరీ పాయింట్స్ ఇయ్యండి. ఈ డిస్కషన్ టీమ్ లీడర్ చేస్తారు. సో, మీరు యాస్ ఎ టీమ్ మెంబర్‌గా మీ దగ్గరికి ఒక యూజర్ స్టోరీ వచ్చేసరికి
మీ దగ్గరకు ఇట్లా ఒక యూజర్ స్టోరీ వచ్చేసరికి ఆల్రెడీ దాని యొక్క నేము, దాని యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏం చేయాలి? ఎలా చేయాలి? కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటది. అసలు ఏం చేస్తే ఫైనల్‌గా నీకు ఔట్‌పుట్ ఎలా ఉండాలి అనేది డిస్క్రిప్షన్ ఉంటది. ఓకే. యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అయితే ఈ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ క్లయింట్‌కి చూపించి డిస్కస్ చేస్తారు. చేసి ఇలా చేస్తే మీకు ఓకే కదా! అంటే క్లయింట్ ఓకే. నాకు ఖచ్చితంగా ఈ పాయింట్ కనిపిస్తేనే నేను ఓకే అంటాను. లేకపోతే నాకు ఓకే కాదు. అని యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఇస్తాడు. ఓకే. సో, నీ దగ్గరికి యూజర్ స్టోరీ వచ్చేసరికి దాంట్లో ఖచ్చితంగా ఉండాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ యూజర్ స్టోరీలో హెడ్డింగ్ ఉంది, స్టోరీ పాయింట్స్ ఉన్నాయి, ప్రయారిటీ ఉంది, నీకు అసైన్ చేశారు, డిస్క్రిప్షన్ ఉంది. ఓకే. కానీ యాక్సెప్టెన్స్ క్రైటీరియా లేదనుకో, అది ఖాళీగా ఉంది, ఫిల్ చేయలేదనుకో, అప్పుడు నువ్వు ఆ యూజర్ స్టోరీ తీసుకోకూడదు. తీసుకోక ముందే నువ్వు అడగాలి. తీసుకోక ముందు నువ్వు అడగాలి. నా నాకిచ్చిన యూజర్ స్టోరీలో యాక్సెప్టెన్స్ క్రైటీరియా లేదు. అంటే ఏం చేస్తే కరెక్టో ఫైనల్‌గా ఏం కావాలి రిజల్ట్ అనేది నువ్వు క్లారిటీ ఇవ్వట్లేదు. సో, యాక్సెప్టెన్స్ క్రైటీరియా మీరు ఫిల్ చేసి ఇవ్వండి. అప్పుడు నేను తీసుకొని చేస్తా. ఓకే. ఓకే. సో, నేను మీ చేత ఇదంతా రాయిపిస్తుంది ఎందుకంటే, మీకెంత వరకు అర్థమవుతుందో తెలియడం కోసం. ఓకే. యాక్చువల్‌గా నాకు ఇంకొక దారుంది. ఏంటి తెలుసా? నేనే కంప్లీట్‌గా నోట్స్ మొత్తం రాసిచ్చేసి ఇది చదువుకోండి అని చెప్పొచ్చు. అందులో మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ గాని ఇట్లయితే మీరు గెయిన్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, మీరిప్పుడు ఏదైతే రాస్తున్నారో ఇది జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసమే. ఇది యాక్చువల్ నోట్స్ కాదు. నేనిస్తా. నేనిచ్చి గుర్తుపెట్టుకోవాలి తెలీదు అని నేనిస్తా. హ్మ్. So the user story that assigned to check it, assigned user stories are analysis. The move to proceed before to change. Okay, to active status in progress. Okay, completed the task to stop the active status, then to move the testing team. Okay. Oh, time and attendance tracking. Mhm. ఓకే. సో, ఓవరాల్‌గా నీకు దాని యొక్క పర్పసు, థీమ్ అర్థమైంది. బట్ ఇంగ్లీష్‌లో ఆ పాయింట్స్ రాసే విధానంలో అది చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అది నేనిస్తానులే నోట్సు. సో, మళ్ళీ మీకు హ్మ్. హుహుహు. ఓకే. ఓకే. హ్మ్. సో హ్మ్. అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద తప్పు చేసి ఎవరైనా నువ్వు చేసింది తప్పు అంటే మనమైనా ఓకే అంటాం గానీ, చిన్న సింపుల్ మిస్టేక్‌కి వాళ్ళొక మాటని మనం పడితే మనకి బాధగా ఉంటది. అనవసరమైన విషయానికి ఎందుకు ఇబ్బందులు తెచ్చుకోవడం అని. హ్మ్. సో, ఇప్పుడు నువ్వేం జేయాలంటే, ఈ రోజుది రికార్డ్ చేసావా? చేయలేదా? ఓకే. సో, ఏం చేయాలో తెలుసా? ఈ రోజుది, లాస్ట్ వీడియో, అంతకు ముందు వీడియో అన్ని రికార్డింగ్స్ ఒకసారి మళ్ళీ చూడాలి. మీరిద్దరూ కలిసి చూడండి. ఓకే. మీరిద్దరు హైదరాబాద్‌లో ఉన్నారు కదా! ఈరోజు కలవచ్చు కదా! ఒక ఓకే. వెళ్ళండి. ఈవినింగ్ కూర్చోండి. ఓకే. 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 ఒక 2, 3 అవర్స్ కూర్చొని మొత్తం డీటెయిల్డ్‌గా మొత్తం అంతా చూడండి. చూసిన తర్వాత అప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని పాయింట్స్ రాయండి. ఇప్పుడు మీరేదైతే రాసారో ఈ పాత పాయింట్స్ అన్నీ వదిలేసేయండి. ఫ్రెష్ పాయింట్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి రాయండి. అంటే నేను ఫస్ట్ క్లాస్‌లో, సెకండ్ క్లాస్‌లో, థర్డ్ క్లాస్‌లో 3 సార్లు చెప్పా. సేమ్ థింగ్ కదా! ఈ 3 సార్లు చెప్పిన దాన్ని అవునవును. మీరు విని, ఆ మూడిట్లో కామన్ పాయింట్స్, కరెక్ట్ పాయింట్స్ అవన్నీ మీరు ఒక దగ్గర పెట్టుకొని, మీరిద్దరూ కలిసి ఒక 2, 3 పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేయండి. రేపు మార్నింగ్ మనం డిస్కస్ చేద్దాం. మీరు ఈ రోజే కూర్చొని ఇది ప్రిపేర్ చేసేస్తే, మనం రేపు కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. సో, అప్పుడు దీని మీద మీకు ఫుల్‌గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది అని నాకు నమ్మకం వస్తే, నేను నెక్స్ట్ టాపిక్ మూవ్ అవుతా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. హ్మ్. ఓకేనా? ఆ! సీ ఆహ్, మార్కెట్‌లో ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. అంటే నేను ఒక ప్రాజెక్ట్‌లో పని చేసినప్పుడు హ్మ్. ఏదో పేరుందబ్బా! సీఎన్‌సీ ఏదో. హ్మ్.
కానీ అన్నిట్లోని నువ్వు ఓపెన్ చేసాక 90% సేమ్ ఉంటది. జీరా కాకుండా వేరేదైనా గాని, నేను అంటే డిఫరెంట్ టూల్స్ చూసా. ఒక్కసారి నేను చూస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు జీరాకి కాంపిటీటర్స్ అడిగావు కదా నువ్వు. అదే ఆల్టర్‌నేటివ్స్ అడిగావు కదా! ఆ! చూడు ఎన్ని టూల్స్ ఉన్నాయి. స్క్రీన్ షేర్ మళ్ళీ ఒకసారి చేస్తా ఆగు. నేను జస్ట్ నీకు కావాలంటే ఇగో ఒకసారి స్క్రీన్‌లో చూపిస్తే నీకు ఐడియా వస్తది. ఒకసారి చూడు ఇది. ఆ! నేనేం కొట్టా గూగుల్‌లో జీరా సాఫ్ట్‌వేర్ కాంపిటీటర్స్ అని కొట్టా. చూడు జీరా కాంపిటీటర్స్ ఏమొచ్చాయి? ఆసన అంట, మండే, స్మార్ట్ షీట్, ట్రెల్లో, క్లిక్, బేస్ క్యాంప్, రెడ్‌మైన్, పివోటల్ ట్రాకర్, బ్రేక్ ఇలా ఇంకా చాలా ఉన్నాయి. జోహో ప్రాజెక్ట్స్ అని, ప్రూఫ్ హబ్ అని అర్థమవుతుందా? చాలా ఉంటాయి. ఓకే. కానీ ఎందులోకి వెళ్ళినా ఆల్‌మోస్ట్ సిమిలర్ గానే ఉంటది. మా దాంట్లో టీమ్ వర్క్ మా దాంట్లో టీమ్ వర్క్ అంటే మైక్రోసాఫ్ట్ అనేది ఒక కంపెనీ పేరు. ఆ కంపెనీ చాలా రకాలైన ప్రొడక్ట్స్ ఇస్తుంది మార్కెట్‌లో. ఓకే. సో, నీకెలా చెప్పాలి? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. ఇప్పుడు నీ సిస్టమ్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నావు. ఓకే. మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేస్తున్నావు. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను వాడుతున్నదేంటి? యాపిల్ ల్యాప్‌టాప్. ఇది యాపిలోడిది. ఓకే. ఇందులో నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడతా. డబ్బులిచ్చుకొని మైక్రోసాఫ్టోడికి డబ్బులిచ్చి. అంటే మైక్రోసాఫ్టోడిచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ వద్దు నాకు. జస్ట్ వాడు ఎంఎస్ వర్డ్ మాత్రమే కావాలి. ఇది యాపిల్‌లో వాడుకోవడానికి నాకు కావాలి. అర్థమవుతుందా? సో, ఒక్కొక్క కంపెనీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తది. అందులో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చిన డిఫరెంట్ ప్రొడక్ట్స్. అయితే జీరా అనేది మార్కెట్‌లో నంబర్ 1. అంటే 100 మందిలో 80 మంది జీరాయే వాడతారు. అందుకు దాని గురించి నేర్పిస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి జీరా నేర్చుకున్న తర్వాత, ఈ మిగతా వాటి దేనికి వెళ్ళినా గాని ఆల్‌మోస్ట్ సిమిలర్ గానే ఉండిద్ది. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మీకు వాళ్ళు దీని మీద కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీని మీద ఒక వీడియో ఉంటది. లేకపోతే నోట్స్ ఉంటది. అది ప్రిపేర్ అయితే మీకు అర్థమైపోతది. ఓకే. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పు. జీరా ఆల్టర్‌నేటివ్ అడిగావు ఆహ్, ఒరాకిల్ అనేది కంపెనీ పేరు. ఓకే. ఒరాకిల్ అనే కంపెనీ వాడు చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాడు. ఓకే. అందులో క్లౌడ్ ప్రొడక్ట్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఈ మధ్యన వచ్చాడు క్లౌడ్‌లో. ఒరాకిలోడు క్లౌడ్‌తో పుట్టినోడు కాదు. వాడు అంతకుముందు క్లౌడ్ కాకుండా మామూలువి వేరేవి చాలా ఉన్నాయి వాడి దగ్గర. ఓకే. సో, ఒరాకిల్ క్లౌడ్ సాఫ్ట్‌వేరు నువ్వు యూజ్ చేసి ఒక క్లయింట్‌కి సర్విస్ చేయొచ్చు. అది ఒకటుంది. లేదా ఆ ఒరాకిల్ క్లౌడ్ అనే ఒక అప్లికేషన్ మీదే నువ్వు పని చేయొచ్చు. ఓకే. అర్థమవుతుందా? సో, ఈ ఈ ప్రతీది కూడా అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు చూడు. ఇప్పుడు మండే అనేదేంటి? జీరా లాంటి ఒక టూల్. ఇప్పుడు ఈ టూల్ గాలికి తయారైపోయిందా? దానికి కూడా ఒక 10 మంది కూర్చొని పని చేశారు కదా! వాళ్ళకి కూడా ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలో పట్టుంటది కదా! ఇది తయారు చేయడానికి. ఈ టూల్ మండే తయారు చేసినోడు మండే వాడగలుగుతాడా చెప్పు? వాడలేడు గదా! అంటే అది తయారు చేసే ప్రాసెస్‌లో వాడు జీరా వాడొచ్చు. ఇంకోటేదో వాడుండొచ్చు. అర్థమైందా నీకు నేను చెప్పింది? సో, ఇందులో ఒకటి వాడుకొని ఇంకోటి తయారు చేస్తాం మనం. ఓకే. సో, జీరా అనేది పాపులర్ కాబట్టి దాని గురించి నేను డీటెయిల్‌గా చెప్పా. కానీ ఇవన్నీ చేసే పని కూడా అదే. ఓకే. నువ్వు ఇచ్చిన నోట్స్ క్లాస్‌లో సార్ లెసన్ చెప్తున్నప్పుడు నోట్స్ ఎక్కించుకుంటున్నావు. నువ్వు రఫ్ నోట్స్‌లో ఎక్కించుకున్నావా, వైట్ పేపర్ నోట్స్‌లో ఎక్కించుకున్నావా, రూల్ బుక్‌లో ఎక్కించుకున్నావా అనేది పాయింట్ కాదు. నువ్వు ఎలాగైనా ఎక్కించుకో. చివరికి పనయ్యేది ఒకటే. అర్థమవుతుందా? డిఫరెంట్ వేస్. డిఫరెంట్ వేస్ టు రీచ్ ద అల్టిమేట్ టార్గెట్.
ఇంకా ఏమైనా డౌట్ ఉందా చెప్పు. ఎందుకు ఏం లేదు సార్. ఎందుకు జీరా గురించి ఇంత డీప్‌గా డిస్కస్ చేస్తున్నామంటే, నువ్వు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఫ్రెషర్‌గా ఎళ్ళావనుకో, నాకసలు జీరా అంటే తెలీదు అని చెప్పినా ఎవ్వరు ఏమనరు. సరే ఇప్పుడు తెలుసుకో అంటారు. అంతే సింపుల్ ఒక ముక్కలో. నువ్వు ఆల్రెడీ ఒక 2 ఇయర్సో, 5 ఇయర్సో ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళావంటే, ఖచ్చితంగా నువ్వు అంతకుముందు ఒక ప్రాజెక్ట్‌లో పని చేసావు. ప్రాజెక్ట్‌లో పని చేసావంటే, వాడేం పేపర్ మీద రాసిచ్చి వర్క్ చేయని చెప్పడుగా. నువ్వు చేసిన వర్క్ ట్రాక్ చేయడానికి ఏదో ఒక టూల్ వాడుంటారు గదా! అయితే నువ్వు ఈ టూల్‌లో ఏదో ఒక టూల్ చెప్పొచ్చు. నేను దీని మీద చేశాను అని. జీరా చెప్తే నీకు వాడికి సింక్ అవుతది. ఈజీగా కనెక్షన్ వచ్చేస్తది. అందుకు జీరా చెప్పా. ఒకవేళ నువ్వు జాయిన్ ఇప్పుడు నేను కూడా ఒక ప్రాజెక్ట్‌లో పని చేసినప్పుడు వాళ్ళేం చేశారు తెలుసా? ఈ జీరా లాంటి టూల్స్ మనకెందుకు? మనం పని చేసేది సేల్స్ ఫోర్స్ మీద. ఇప్పుడు సేల్స్ ఫోర్స్‌లో వర్క్ ఉంది. నేను జీరాకెళ్ళి జీరాలో చూసుకొని మళ్ళీ సేల్స్ ఫోర్స్‌లోకొచ్చి పని చేయాలా? అలా కాదు. నేను సేల్స్ ఫోర్స్‌లో మనకిప్పుడు రిక్రూట్‌మెంట్ యాప్ అనే ఒక యాప్ ఎలా తయారు చేసుకున్నామో, అదే విధంగా సేల్స్ ఫోర్స్‌లోనే జీరా లాంటిది ఒక యాప్ తయారు చేసి పెట్టుకున్నారు. సేల్స్ ఫోర్స్‌లో వర్క్ చేసుకుంటాం. ఆ యాప్‌కెళ్తే అక్కడే వర్క్ ట్రాకింగ్ కూడా అయిపోద్దనమాట. వితిన్ ద సేల్స్ ఫోర్స్. ఆ కంపెనీలో, ఆ ప్రాజెక్ట్‌లో అది పద్ధతి. కానీ ఎక్కడ ఏది చేసినా ఈ ఈ ఇప్పుడు స్టోరీ పాయింట్ గాని, ఇది మీకు అర్థమవుతుందా? ఓపెన్ చేస్తే మీకు కనిపిడే డీటెయిల్స్ గాని, ఇవన్నీ సేమే ఉంటాయి. కాకపోతే ఇక్కడ జీరా కాకుండా వేరేదనుకో ఈ పేరు మారుతది. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఇచ్చినవి రైట్ సైడ్‌లో ఉంటాయి. ఈ కింద ఇచ్చినవి పైన ఉంటాయి. వాళ్ళు ఇచ్చాడు ఆడ పేజీల్లో ఇవ్వచ్చు. బాక్సుల్లో ఇవ్వచ్చు. ఇంకో రకంగా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం విండోస్ ల్యాప్‌టాప్‌కి, ఆపిల్ ల్యాప్‌టాప్‌కి డిఫరెన్స్ ఎలా ఉంది? విండోస్ ల్యాప్‌టాప్‌లో మనం ఇంటూ చేయాలి, మినిమైజ్ చేయాలంటే రైట్ సైడ్ ఉంటాయి. దీనికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అర్థమవుతుందా? మినిమైజ్, క్లోజ్ కానీ ఉంటాయిగా. అవి లేకుండా పనవ్వదు గదా! సేల్స్ అదే చెప్తున్నా గదా! మార్కెట్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, ఒక్కొక్క టాపిక్‌లో ఒక్కొక్కటి బెటర్ అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు చూడు ఫోనుల్లోనే కెమెరా కోసం ఎళ్ళాలనుకుంటే ఈ ఫోన్‌కెళ్ళు. సెక్యూరిటీ కోసం ఎళ్ళాలనుకుంటే ఈ ఫోన్‌కెళ్ళు. స్పీడ్ కోసం ఎళ్ళాలనుకుంటే ఈ ఫోన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడు పర్ఫెక్ట్. అయితే సేల్స్ ఫోర్సోడు సీఆర్ఎంలో పర్ఫెక్ట్. వేరే వాటిలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఫీల్డ్‌లో పర్ఫెక్ట్. ఇప్పుడు సేల్స్ ఫోర్సోడు మైక్రోసాఫ్టోడు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడంలో వాడే నంబర్ 1 ప్రపంచంలో. ఇప్పుడు సేల్స్ ఫోర్సోడు గొప్పోడని వీడెళ్లి ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడుగా. వాడి సబ్జెక్ట్ కాదది. వాడు చేయడు. అర్థమవుతుందా? సో, అదే విధంగా ఈ టాపిక్‌లో వర్క్ ట్రాకింగ్ ఈ యాస్పెక్ట్‌లో జీరా నంబర్ 1. అందుకు మనం దాని గురించి నేర్చుకుంటున్నాం. అంత మాత్రాన ఇదొక్కటే ఉంటది మార్కెట్‌లో అని అనుకోవద్దు. మీరెళ్ళిన ప్రాజెక్ట్‌లో వేరేదుండొచ్చు. ఒకవేళ ఉన్నా గాని ఆల్‌మోస్ట్ ఇదొస్తే అది కూడా ఈజీగా అర్థం చేసుకొని 1 ఆర్ 2 డేస్‌లో సెట్ అయిపోతారు. సో, ఎందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడాలంటే మీకు మీరొక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి టీమ్ లీడర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లేదా ఒక టీమ్ మెంబర్ అనుకోండి. అంటే ఒక 3 ఇయర్స్ నుంచి ఒక 5 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తి అనుకోండి. ప్యూర్‌లీ టెక్నికల్‌గా సేల్స్ ఫోర్స్‌లో ఇది చేస్తే ఏమవుతది? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి? అంతవరకే అడుగుతాడు. కానీ కొంచెం టీమ్ లీడర్ గాని, ప్రాజెక్ట్ మేనేజర్ గాని, అట్లా ఆర్కిటెక్ట్ గాని ఇలా హై లెవెల్ పర్సన్స్ ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరింత ముందు చేసిన పాత ప్రాజెక్ట్‌లో ఏ పద్ధతి ఫాలో అయ్యారు? అనేది అడుగుతారు. ఎందుకు? వాళ్ళ దృష్టిలో టెక్నికల్‌గా నీకొక టాస్క్ రాకపోతే నువ్వు పక్కోడిని అడిగి చేయొచ్చు. కానీ ఇంత చిన్న చిన్నవి తెలియకపోతే నువ్వు ఎలా నిలబడగలవు? అనేది వాళ్ళ ప్రాసెస్ తెలిసుండాలి కదా! ఆ! అది అదనమాట. మనం ఇంటర్వ్యూ గురించి ఇంటర్వ్యూలో ఏం చేస్తాం అనేది నేను డీటెయిల్డ్‌గా ఇంటర్వ్యూ డిస్కషన్స్‌లో చెప్తా. ఇప్పుడు మనం ఆఫీస్‌లో జాయిన్ అయిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ మనం చేయాల్సింది అక్కడ సర్వైవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? వాటిలి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మనకు ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అంటే ఏంటి? అసలు ఇంటర్వ్యూలో ఎన్ని రకాలు ఉంటాయి? ఏమేముంటాయి? అవి ఎలా చేయాలనేది దాని మీద ఫోకస్ చేస్తాం. వన్స్ ఇంటర్వ్యూ గురించి చెప్పిన తర్వాత నేను మీకు నోట్స్ ఇచ్చి ఇది మీరు చదువుకోవాలని చెప్తా. అర్థం చేసుకునేవి ముందు నేర్చేసుకోండి. ఇవి అర్థమైపోయి ఎక్కిపోవాలివి. దాని తర్వాత
నేర్చుకొని అప్పజెప్పుకుని లాస్ట్‌లో పెట్టుకున్నాం. అది ప్యాటర్న్ అన్నమాట. ఓకే. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ జీరా దీనికి సంబంధించి ఏమైనా? అజైల్ ఏం లేదు. గురించి గాని? సో, నేను హైదరాబాద్‌లో మనం అజైల్ గురించి డిస్కస్ చేసాం కదా! అవును. దాని గురించి కూడా మీరు ఈరోజు ఒకసారి మీరిద్దరూ కలిసి డిస్కస్ చేసి నేను నోట్స్‌లో రాసిచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా! ఆ వాటిలి గురించి మీరిద్దరూ డిస్కస్ చేసి మీకేం అర్థమైంది, ఏం అర్థం కాలేదు. ఇప్పుడు రేపు మనం పెట్టుకునే సెషన్‌లో మనం ఇప్పటిదాకా ఎన్ని సెషన్స్ పెట్టుకున్నాం? ఫస్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసాం? నెక్స్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసాం? ఆ నెక్స్ట్ సెషన్‌లో ఏం డిస్కస్ చేసాం? ఓకే. ఓవరాల్‌గా మీకేమేమి అర్థమైంది అనేది మీరు చెప్తే, దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, తప్పుగా అర్థం చేసుకున్నా నేను కరెక్ట్ చేస్తాను. ఓకే. సో, అది మన రేపటి ఎజెండా. ఓకేనా? ఫైన్ దెన్. హ్మ్. విల్ మీట్ టుమారో మార్నింగ్. ఓకే. ఫైన్ దెన్. నీకు అది అయిపోయి ఎప్పుడొస్తావు క్లాస్ అయిపోయి? నువ్వు స్టార్ట్ అవుతున్నావా? ఓకే. అయితే ఒక పని చెయ్యు. ఒక పని చెయ్యు. రే ఈరోజు ఈరోజు నువ్వు గౌతమ్ కూర్చొని మొత్తం అంతా ప్రిపేర్ చేసేసేయండి. నోట్స్ మొత్తం ప్రిపరేషన్. సో, నువ్వు రేపే ఊరికి బయలుదేరుతావు కదా! రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతావు కదా! అయితే నువ్వు ఊరు నుంచి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ సాటర్‌డే మనం కలుస్తాం కదా! అప్పుడు ఇద్దరిని అడుగుతా. ఓకే. అప్పుడు అడిగేటప్పటికల్లా మీరు పర్ఫెక్ట్ అయిపోయి ఉండాలి. అప్పుడు నేను కొత్త టాపిక్ చెప్తా. ఓకేనా? నాకు నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోవాలని ఉంది. కానీ మీకు క్లారిటీ వస్తే ఎళ్తే మీనింగ్ ఉంటది. ఇలా నేనేదో స్పీడ్‌గా వెళ్ళిపోతే ఉపయోగం లేదుగా. ఓకేనా? యెస్. యెస్. హ్మ్. ఓహ్! డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేసి నాకు ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడు అవసరం లేదు. అంతే. అంతే. హ్మ్. హ్మ్. అంతే. 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 సో, సాటర్‌డే నేను మీకు మెయిన్‌గా 2 విషయాల మీద ఫోకస్ చేస్తా. ఓకే. మీకిప్పటిదాకా విన్న దాంట్లో ఏం అర్థమైంది ఓవరాల్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు దాని తర్వాత నేను ఇందులోనే కొన్ని క్వెషన్స్ అడుగుతా ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. ఓకే. అందుకు మీరేం చేయాలి? మీరు థర్స్‌డే నువ్వొచ్చేసిన తర్వాత కూడా థర్స్‌డే, ఫ్రైడే ఇద్దరు ఒకసారి కలిసి డిస్కస్ చేసుకొని అంటే ఫిజికల్‌గా కలవడానికి కుదరకపోతే ఇట్లా ఆన్‌లైన్‌లో అయినా కలవండి. ఏదైనా ఓకే. కలిసి డిస్కస్ చేసి మీరిద్దరు కన్క్లూజన్‌కొస్తే అప్పుడు నేను అడిగే క్వెషన్స్ మీరిద్దరూ సింక్ అవుతారు. ఓకే. ఈ క్వెషన్ ఎందుకు అడిగారు? దీనివల్ల మనకు యూజ్ ఏంటి? అది నేర్చుకోవడం వల్ల మనకేం జరుగుతది? ఇవన్నీ తెలుస్తాయి. సరే అయితే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సాటర్‌డే. ఓకే. ఓకే. సరే. బాయ్. ఆపేసి రికార్డింగ్ ఆపేయి. అవును. సరే. సరే. నేను నైట్ ఒకసారి కాల్ చేస్తా. నువ్వు ఒకసారి రైనింగ్‌ది బొమ్మ పెట్టాడా?